श्रीमन्महागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। విఘ్ననాశకుడైనటువంటి మహాగణపతికి నమస్కరిస్తూ, చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవికి నమస్కరిస్తూ, చదువు చెప్పినటువంటి గురువులకు నమస్కరిస్తూ, ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి శిరసా ప్రణమిల్లుతూ, దక్షిణాంనాయ శృంగేరి పీఠాధీశ్వరులైనటువంటి భారతీ తీర్థస్వామి వారికి ప్రణమిల్లుతూ, తదంతే వాసులైనటువంటి శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ, పరమపూజ్యులు మైసూరు దత్తపీఠాధిపతులైనటువంటి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ, పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారికి ప్రణమిల్లుతూ, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని మరొక్కసారి స్మరించుకుంటూ, నేటి శంకర విజయం అనేటటువంటి ఉపన్యాసంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం ఉన్నటువంటి ఈ యొక్క పట్టణం, మహాపట్టణం శ్రీకాకుళం అనేటటువంటి ఊరిలో మనం ఉన్నామండి. పేరులోనే శ్రీ, శ్రీ అంటే లక్ష్మి, పేరులోనే లక్ష్మిని కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప ఊరిది. ఇక్కడ మనం ఉన్నాం. ఈ జిల్లాలోనే శ్రీకూర్మము, శ్రీముఖలింగేశ్వరము మొదలైనటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రాలు కూడా ఉన్నాయి. వాటి యందు ఏ విధంగా అయితే శ్రీ అనే అక్షరం పేరుతో లక్ష్మి ఉన్నదో, ఈ యొక్క జిల్లా నగరం పేరులో కూడా సాక్షాత్తుగా అమ్మవారు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నది. ఈ పట్టణంలో మనం చూసుకుంటే నాగావళి నది, గొప్ప నది ఈ పట్టణంలో ప్రకాశిస్తూ ఉన్నది. ఆ నాగావళి నీటిని మనమంతా కూడా తాగుతూ ఎంతో చక్కగా మనమంతా కూడా జ్ఞానం వైపు పయనిస్తూ ఉన్నాం. ఈ విధంగా వంశధార అనేటటువంటి మరొక నది కూడా మనకు ఇదే జిల్లాలో మనకు కనిపిస్తూ ఉన్నది. దగ్గరలో సముద్రం ఉన్నది, పూర్వ సముద్రం కూడా దగ్గరలో ఉన్నది. ఇన్ని విశేషణాలు కలిగినటువంటి ఒక నగరం ఇది. వస్తూ ఉంటే కోటి రుద్రేశ్వర స్వామి ఆలయం కూడా దగ్గరలోనే చూడడం కూడా జరిగిందండి. ఇన్ని విశేషణాలు మనకు శ్రీకాకుళంలో ఉన్నాయి. సాధారణంగా మనం చూసుకుంటే కనుక మన వాళ్లకు, ముఖ్యంగా భారతీయుల్లో ఏమిటంటే రాను రాను మనం చదువుకున్నటువంటి విద్యా విధానం కారణం కావచ్చు, మన గొప్పదనం మనకు తెలియడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మన గొప్ప మనకు తెలియదు, ఇంకెవడో వచ్చి చెబితే తప్ప తెలియదు, చెప్పినా కూడా తెలుసుకోలేని దుస్థితిలో మన వాళ్ళు ఉన్నారు. అందులో సందేహం ఏం లేదు. భారతీయులు ఎంత గొప్ప వేరే వాడు వచ్చి చెబితేనే తెలుస్తుంది. తెలుగు వాళ్ళంత గొప్ప వేరే వాళ్ళు వచ్చి చెబితేనే తెలుస్తుంది. శ్రీకాకుళం వాళ్ళంత గొప్ప వేరే వాళ్ళు వచ్చి చెబితేనే తెలుస్తుంది. మనలో మన వాళ్ళు ఏం చూసుకుంటామంటే, మనము మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పేసి మనం భావిస్తూ, అదేవిధంగా పిల్లలకు కూడా మనం అలవాటు చేస్తూ జీవితాన్ని మనం గడిపేస్తూ ఉంటాం. మనకేం పోయింది చెప్పండి? మనకు ధర్మం పట్ల, దేశం పట్ల బాధ్యత ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు ఇదంతా చెబుతూ ఉన్నాను అనంటే, మనం నేడు చెబుతున్నటువంటి శంకర విజయం అనే ఉపన్యాసం ఉంది చూసారా, అంటే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క జీవిత చరిత్ర. ఇది మనం నేడు ప్రారంభించుకోబోతూ ఉన్నాం. 5 రోజుల పాటు జరగబోయేటటువంటి ఈ ఉపన్యాసంలో శంకర భగవత్పాదాచార్యులు, ఆది శంకరాచార్యులు వారి యొక్క చరిత్ర మనం చెప్పుకోబోతూ ఉన్నాం. వారి చరిత్ర మనం ఎందుకు చెప్పుకోవాలి, వారు మనకేం చేశారు అనేది కూడా ఒక ప్రశ్నే కదా. చాలామందిలో అనిపిస్తుంది, వారు ఏం చేశారు, వారి గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి అని అంటే కనుక, కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం భారతదేశంలో హిందూ ధర్మం అంటే సనాతన ధర్మం చాలా దారుణమైనటువంటి ప్రమాదంలో పడి ఉన్నటువంటి సందర్భంలో దాదాపుగా 70-80%
భారతీయ జనాభా హిందువులు పాషండ మతం, వేద వ్యతిరేకమైనటువంటి పాషండ మతంలోకి వెళ్ళిపోయి పూర్తిగా సనాతన ధర్మం, హిందూ ధర్మం తుడిచి పెట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏ విధమైనటువంటి పరిస్థితి? కర్మలను వదిలిపెట్టేశారు. ఒక పూజ లేదు, ఒక పురస్కారం లేదు, దీపం లేదు, ధూపం లేదు, నైవేద్యం లేదు, యజ్ఞం లేదు, యాగం లేదు, పెళ్లి లేదు, ఏమీ లేవు, సంతానం లేదు, మొత్తం అంతా కూడా వదిలేసి పూర్తిగా ఒక పాషండ అవైదిక మతం వైపున భారతీయులందరూ కూడా ఆకర్షితులై పరుగులు పెట్టడం ప్రారంభించారు. అందరూ ఏమనుకుంటూ ఉంటారు అని అంటే కనుక భారతదేశంలో సనాతన ధర్మం నుండి, అంటే హిందూ ధర్మం నుండి ఉద్భవించినటువంటి కొన్ని మతాలు ఉన్నాయి. అంటే హిందూ ధర్మంలోని అంతర్భాగాలుగా ఒకప్పుడు ఉంటూ తరువాత రోజుల్లో అవి వేరే మతాలుగా అవతరించాయి. అవి జైన, బౌద్ధ, సిక్కు మతాలు ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇవి భారతదేశంలోనే ఉద్భవించాయి. ఇవి ఎప్పుడైతే అవైదికంగా వేద వ్యతిరేకంగా మారిపోయాయో, యజ్ఞయాగాదులను, కర్మలను, దేవతా పూజలను, విగ్రహాలను, ఆలయాలను వీటన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ ఇవి ఏవి కూడా ప్రయోజనం లేనివి, నిష్ప్రయోజనకరమైనవి అని చెప్పేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తూ కర్మభ్రష్టుల్ని చేస్తూ చిట్టచివరగా భారతీయుల్ని సోమరిపోతులుగా మార్చేటటువంటి ఒక అవైదిక పాషండ మతాలు మన భూమిలో దాపురించాయి. గౌతమ బుద్ధుడు గొప్పవాడు, మహానుభావుడు. ఆయన కొన్ని విషయాలు ఆయన శిష్యులకు చెప్పే ప్రయత్నం చేశాడు. ఏవైతే 4 వేదాల్లోనూ మహావాక్యాలు ఉన్నాయో, గోవింద భగవత్పాదాచార్యుల వారు ఏవైతే శంకర భగవత్పాదుల వారికి బోధించారో అవే వేద మహావాక్యాలను, అవే వేదాంత మహావాక్యాలను గౌతమ బుద్ధుడు కూడా తన శిష్యులకు బోధించే ప్రయత్నం చేశాడండి. ఏమిటా మహావాక్యాలు అనంటే, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అదేవిధంగా అహమాత్మ, అయమాత్మ బ్రహ్మ. ఈ మహావాక్యాల్లో చాలా అద్భుతమైనటువంటి సారాంశం ఉంటుంది. మనం ఒక వాక్యంలో చెప్పినంత సులువుగా అవి ఉండవు. ఆ విధంగా అహం బ్రహ్మాస్మి, తత్వమసి 2 వాక్యాలు ఉన్నాయి. ఈ 2 వాక్యాల అర్థం ఏమిటట? అహం అంటే నేను, బ్రహ్మ అంటే పరమాత్మ, అస్మి అయి ఉన్నాను, నేనే పరమాత్మనయి ఉన్నాను, యజుర్వేద మహావాక్యం. తత్వమసి, తతు త్వం అసి, ఆ పరమాత్మ నువ్వే అయి ఉన్నావు, ఇది సామవేద మహావాక్యం. ఈ 2 వాక్యాలు కూడా గౌతమ బుద్ధుడు శిష్యులకు బోధించాడండి. బోధిస్తే శిష్యులు ఏం చేయాలి? అయ్యా, మీరు చెప్పినటువంటి వాక్యాన్ని మరింత వివరంగా తెలియజేయండి, ఇందులో అంతరార్థం ఏమిటి, మేము ఎలా అర్థం చేసుకోవాలి, వీటి వల్ల మాకు ప్రయోజనం ఏమిటి, ఇదంతా కూడా శిష్యులు అడగాలి. శిష్యులు అడగలేదు. తత్వమసి అన్నాడు ఆయన, ఆ పరమాత్మ నీలోనే ఉన్నాడు అని ఆయన ఒక మహావాక్యాన్ని ఉపదేశించాడు. వెంటనే ఈ శిష్యుడు ఏం చేశాడు? ఇంకా నేనేమీ వినాల్సిన అవసరం లేదు, ఇంకా నేనేమీ చేయాల్సినటువంటి అవసరం లేదు, నేనే పరమాత్మనే అని చెప్పేసి గురువుకి దండం కూడా పెట్టకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి అందరికీ కూడా నువ్వే దేవుడివి, నువ్వే దేవుడివి అని చెబుతూ ఏ కర్మ చేయనక్కర్లేదు, ఏ పూజ చేయనక్కర్లేదు, ఎవరిని భరించనక్కర్లేదు, ఎవరిని పోషించనక్కర్లేదు. ఈ విధంగా ఒక రకమైనటువంటి ప్రమాదకరమైన నిరీశ్వరవాదం వైపుకు ప్రజలను నడిపించేటటువంటి ప్రమాదంలో పడ్డారు బుద్ధుని శిష్యులు. ఇందులో బుద్ధుని తప్పు లేదు. మనం గౌతమ బుద్ధుణ్ణి మనం తప్పు పట్టడం లేదు. కానీ ఆయన తరువాత కొన్ని 100-200 సంవత్సరాల తరువాత ఆ విధంగా ప్రమాదం ఏర్పడి అహం బ్రహ్మాస్మి అన్న చోటేమో నేనే దేవుణ్ణి కదా అని చెప్పేసి అనుకున్నాడు. నేను తింటే చాలు దేవుడు పూజ చేసినట్టు, నేను పడుకుంటే దేవుడికి డోలోత్సవం, నేను స్నానం చేస్తే చాలు దేవుడికి అభిషేకం అనుకున్నాడు. పూర్తిగా కర్మలన్నీ వదిలేసి కర్మభ్రష్టులు, సోమరపోతులుగా తయారయ్యారు. ఆ తర్వాత ఆచరణ సాధ్యం కానటువంటి శాంతి అనేటటువంటి ఒక పదం. శాంతి ఎప్పుడు కావాలో అప్పుడు మన వేదాలు బోధించాయి. కాకపోతే వీళ్ళు బుద్ధుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోకుండా ప్రమాదకరమైనటువంటి మార్గంలో నడిచి చాలామంది ఏం చేశారంటే, అసలు యుద్ధాలు అక్కర్లేదు, సైన్యం అక్కర్లేదు, సైనికులు అక్కర్లేదు, అస్త్రశస్త్రాలు అక్కర్లేదు, అందరూ శాంతిగా ఉందామని చెప్పేసి కొన్ని తరాల పాటు యుద్ధ విద్యలు అనేవి ఎవరికీ కూడా అవసరం లేకుండా చేయడం వల్ల భారతదేశం రాజులు, సైన్యము, సైనికులు వీళ్ళంతా కూడా బలహీనపడి
మెల్లగా కాలాంతరంలో పాషండ మతాలకు భారతదేశం ఈజీగా చాలా సులువుగా వాళ్ళందరూ కూడా క్యాప్చర్ చేయడానికి వాళ్లకు అవకాశం దొరికిందండి. ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అనంటే కనుక ఈ విధంగా వేద వ్యతిరేకమైనటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి మార్గంలో కర్మలను విడిచిపెట్టి కర్మభ్రష్టులు తయారవుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇక సనాతన ధర్మం పూర్తిగా భారతదేశం నుండి నశిస్తుందేమో, వేదాలు అంతరించిపోతాయేమో, హిందుత్వం అంతరించిపోతుందేమో, పూర్తిగా భారతదేశం అంతా కూడా కర్మభూమి కాస్త కర్మభ్రష్టులతో నిండిపోతుందేమో అని చెప్పేసి దేవలోకంలో చర్చ జరిగింది. దేవలోకంలో జరిగినటువంటి చర్చలో ఈసారి దేవతలందరూ కలిసి ఆ బాధ్యత పరమశివుడికి అప్పగించారు. పరమశివుడికి అప్పగించి సాక్షాత్తుగా ఇతర యుగాల్లో మనం చూసుకుంటే మహావిష్ణువు అవతరిస్తూ ఉంటాడు. అనేక అవతారాల్లో ఆయన వస్తూ ఉంటాడు, ధర్మస్థాపన చేస్తూ ఉంటాడు. కలియుగంలో ఈ బాధ్యతను దేవతలందరూ కలిసి మహావిష్ణువు యొక్క ఆదేశంతో పరమశివుడికి అప్పగించారు. నువ్వే వెళ్ళి ఈసారి ధర్మస్థాపన చేయి అని చెప్పేసి దేవతలందరూ కూడా శివుణ్ణి కోరుకోవడం జరిగిందండి. ఆ విధంగా సాక్షాత్తుగా పరమశివుడు ఆది శంకరాచార్యులుగా అవతరించడానికి మార్గం సుగమమైంది, మొట్టమొదటి మెట్టు పడింది అని చెప్పాలి. ఆ విధంగా రోజులు గడుస్తూ ఉన్నాయి. సువిశాలమైనటువంటి ఈ భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో కేరళ అనేటటువంటి రాష్ట్రం ఉందండి. మనందరికీ తెలుసు కదండి. మీలో కేరళ గురించి ఎంతమందికి తెలుసో ఒక్కసారి చేతులు ఎత్తండి. కేరళలో ఏముంటుంది అంటే ఏం చెబుతారు మీరు? ఏమండి, కేరళ రాష్ట్రం, కేరళలో ఏముంటుంది అని అంటే చాలామందికి అదేదో పిక్నిక్ స్పాట్ అనుకుంటూ ఉంటారు. కేరళ అనేసరికి చాలా చల్లని ప్రదేశాలు ఉంటాయి, లేకపోతే టీ తోటలు ఉంటాయి, కాఫీ తోటలు ఉంటాయి, ఇవన్నీ అనుకుంటూ ఉంటారు. కానీ కేరళ రాష్ట్రం అంటే ఎంత గొప్పదో చూడండి. కలియుగంలో అవతార పురుషుడైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారికి జన్మనిచ్చినటువంటి భూమి కేరళ భూమి. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. శంకరులు కేరళ రాష్ట్రంలో అవతరించారు. కేరళ రాష్ట్రంలో ఒక పూర్ణ అనేటటువంటి పేరుతో ఒక నది ఉందండి. పూర్ణ నది మనకి ఏ విధంగా అయితే శ్రీకాకుళంలో నాగావళి నది ఉందో అదేవిధంగా కేరళ రాష్ట్రంలో పూర్ణ నది ఉంది. ఇదే విధంగా చాలా గొప్పగా పొంగి ప్రవహిస్తూ ఉంటుంది ఆ పూర్ణ నది. కేరళ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఆ పూర్ణ నదే మంచి నీటిని అందిస్తుంది, పంట పొలాలకు కూడా నీటిని అందిస్తూ ఉంటుంది. ఆ పూర్ణ నదీ తీరంలో నుండి వృషాద్రి అనే పేరుతో ఒక పర్వతం ఉంది, కొండ. వృషాద్రి అనేటటువంటి పేరుతో ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీదన పరమశివుడు సాక్షాత్తుగా జ్యోతిర్లింగ రూపంలో అవతరించాడండి. చాలా గొప్పగా ఉన్నటువంటి ఆ యొక్క కొండ మీద జ్యోతిర్లింగ రూపంలో పరమశివుడు అవతరించాడు, శివలింగ రూపంలో. ఆయనకి పేరు వృషాచలేశ్వరుడు అని పేరండి. ఆ విధంగా తన రాజ్యంలో, తన పాలనలో ఉన్నటువంటి రాజ్యంలో పరమశివుడు అవతరించాడు అని చెప్పేసి తెలుసుకున్నటువంటి కేరళ రాజు, కేరళ చక్రవర్తి రాజశేఖరుడు అని ఆయన పేరు. ఆయన ఏం చేశాడు? వెంటనే మొత్తం రాజద్రవ్యాన్ని చక్కగా ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి ఆ శివుడికి గొప్పగా ఆలయాన్ని కట్టించాడు. ఆలయాన్ని కట్టించి రోజువారీ పూజలు, పురస్కారాలు, అర్చనలు, ఉత్సవాలు, కళ్యాణాలు ఇవన్నీ కూడా జరగడానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయించాడండి. రాజుగారు చేసినటువంటి ఏర్పాట్ల వల్ల ఆ వృషాచరేశ్వరుడి ఆలయం నిత్య కళ్యాణము, పచ్చతోరణంగా వెలుగొందుతూ ఉండేది. ఏ విధంగా అయితే నేడు మనం తిరుమల క్షేత్రానికి వెళ్ళామనుకోండి, తిరుమల క్షేత్రం ఎలా ఉంటుందండి? కలియుగ వైకుంఠం అని చెబుతాం మనం. కొండ మీదకి వెళ్ళి మనం ఒక్కరోజు ఉంటే చాలు, మనకు ఒక పరమ దివ్యానుభూతి కలుగుతూ ఉంటుంది. నిత్య కళ్యాణం, పచ్చతోరణం అంటే అది. ఉదయం నుండి రాత్రి వరకు కూడా ఏదో ఒక ఉత్సవం తిరుమల కొండ మీద జరుగుతూనే ఉంటుంది. జన సందోహం, జన కోలాహలం, వేద మంత్రాలు, అలాగే రాగాలు, నాద నీరాజనాలు, ఉత్సవాలు, హారతులు, కళ్యాణాలు ఈ విధంగా తిరుమలలో జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా
వృషాచలేశ్వరుడు కూడా రాజశేఖరుడు రాజుగారు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్ల వల్ల గొప్ప గొప్ప ఉత్సవాలు జరుగుతూ ఉండేవి. ఆ క్షేత్రం ప్రఖ్యాత క్షేత్రంగా అవతరించిందండి. లక్షలాది మంది భారతీయులు హిందువులు ఆ శివుణ్ణి దర్శించి వాళ్ళ సమస్యలను పోగొట్టుకుంటూ ఉండేవారు, వాళ్ళ కోరికలను తీర్చుకుంటూ ఉండేవారు. ఈ వృషాచలేశ్వరుడి సన్నిధి ఉంది చూసారా, ఆ ఆలయానికి, ఆ వృషాద్రి పర్వతానికి దగ్గరలో కాలటి అనే పేరుతో ఒక అగ్రహారం ఉందండి, ఒక గ్రామం ఉంది కాలడి. మనందరికీ తెలుసు ఆది శంకరాచార్యుల వారి యొక్క జన్మస్థలము కాలడి అని చెప్పేసి. ఆ కాలడి అనే గ్రామం అట ఈ వృషాచలేశ్వరుడి సన్నిధికి దగ్గరలోనే ఉండేదిటండి. ఆ కాలడి అగ్రహారంలో ఒక మహాపండితుడు ఉండేవాడు. ఆయన పేరు విద్యాధిరాజు. గొప్ప పండితుడు, మహాపండితుడు. ఈయన ఎవరో తెలుసునండి, శంకరాచార్యుల వారికి ఈ యొక్క మహాపండితుడు తాతగారు అవుతారు వరుసకు మనం చూసుకుంటే కనుక. విద్యాధిరాజు అనేటటువంటి మహాపండితుడు కాలడి అగ్రహారంలో నివసిస్తూ ఉండేవాడు. యజ్ఞయాగాదులు చేస్తూ, వేదాలను అభ్యసిస్తూ, అధ్యాపనం చేస్తూ, 10 మందికి పాఠాలు చెబుతూ, ధర్మశాస్త్రాలు అందరికీ కూడా విశ్లేషిస్తూ, ధర్మ సందేహాలు తీరుస్తూ, గొప్పగా పరమ ప్రామాణికుడైనటువంటి గొప్ప పండితుడుగా పేరు సంపాదించుకున్నాడు. ఆయన గొప్ప పండితుడండి. ఆయన పేరు విద్యాధిరాజు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడండి. ఆయన పేరు శివగురువు అంటారు. శివగురువు చాలా తెలివైనటువంటి వాడు. తండ్రి యొక్క అనుమతి తీసుకుని శివగురువుకి తండ్రి ఉపనయనం చేసిన తరువాత గురుకులానికి వెళ్ళాడు. గురుకులానికి వెళ్ళంటే వేద పాఠశాలకి వెళ్ళి చక్కగా వేదాలు, శాస్త్రాలు, షడంగాలు అన్నీ కూడా అధ్యయనం చేశాడు సమగ్రంగాను. 16 ఏళ్లకి శివగురువు కూడా గొప్ప పండితుడయ్యాడండి. అప్పుడు శివగురువుని, అంటే శివగురువు ఎవరట, శంకరాచార్యుల వారికి తండ్రి. ఇందాక చెప్పుకున్నటువంటి విద్యాధిరాజు తాతగారు కాగా శివగురువు తండ్రి. ఈ శివగురువు విద్యాభ్యాసం పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత గురువుగారు పిలిచారండి. గురువుగారు పిలిచి, అబ్బాయి నీ విద్యాభ్యాసం పూర్తయింది, ఇంక నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటో చెబుతాను విను. వేదం అనేటటువంటిది మనం ఎందుకు చదువుకోవాలి అనంటే కనుక వేదం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం కోసం. అర్థం తెలుసుకుని ఏం చేయాలి, యజ్ఞయాగాదులు ఆచరించాలి. వాటి వల్ల లోకానికి, సమాజానికి కళ్యాణం కలుగుతుంది, శుభం కలుగుతుంది. యజ్ఞాలు ఆచరించాలి అనంటే కనుక నీకు భార్య ఉండాలి. భార్య లేకపోతే నువ్వు యజ్ఞయాగాదులు చేయలేవు. ఈ విషయం మనందరికీ తెలుసు కదండి, రామాయణంలో కూడా మనం చూసాం. కావున భార్య లేకపోతే యజ్ఞయాగాదులు చేయలేరు. కాబట్టి నువ్వు చదువుకున్నటువంటి వేదం సార్థకం అవ్వాలి అనంటే కనుక నువ్వు వివాహం చేసుకుని భార్యతో సహా యజ్ఞయాగాదులు ఆచరించాలి అని చెప్పేసి శివగురువుని ఆయన యొక్క గురువు గారు ఆదేశించారండి. శివగురువు అన్నాడు, లేదు లేదు, నాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేవు. నేను కఠోరమైనటువంటి బ్రహ్మచర్యంతో మీ వద్దనే గురుకులంలోనే ఉండి మీకు సేవ చేసుకుంటూ ఇలా జీవించేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన చెబుతాడు. చెబితే గురువు ఏదో చెప్పబోయే లోపల శివగురువు తండ్రి అంటే విద్యాధిరాజు వచ్చి, లేదు నాయన, నువ్వు ఈ విధంగా చేయకూడదు, అది వేద విరుద్ధం అవుతుంది, నీకు అంతటి స్థాయి లేదు, నువ్వు వైదిక శాస్త్రానుసారంగా నువ్వు చక్కగా పెళ్లి చేసుకోవాలి, సంతానాన్ని కనాలి. పితృరుణం అంటారండి. మనకు లోకంలో చూసుకుంటే భారతీయులకు, ముఖ్యంగా హిందువులకు 5 రకాల రుణాలు ఉంటాయి. అందులో పితృణం అంటారు. పితృరుణం అంటే ఏమిటి, ఒక మగపిల్లవాడు పెళ్లి చేసుకుని సంతానాన్ని కంటే ఆ యొక్క పితృరుణం అనేది తీరుతుంది. అందువలన ఇంట్లో మగపిల్లలు ఉంటే పెళ్లి చేసుకోమని పెద్దవాళ్ళు అడుగుతూ ఉంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం ఎప్పుడు అని అడుగుతుంటారు. ఎందుకంటే దాంతో వాళ్ళ యొక్క పని పూర్తవుతుంది, ఆ పితృరుణం పూర్తవుతుంది. అందువల్ల పితృరుణం తీర్చుకోవాలి అని అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి శిష్యుణ్ణి ఇంటికి తీసుకువచ్చేశాడు. అంతకాలము చదువు చెప్పి బ్రహ్మాండంగా పండితుడుగా తయారు చేసినటువంటి శివగురువు యొక్క గురువు గారు ఎవరైతే ఉన్నారో పాఠశాలలో, ఆయనకు భూరి దక్షిణలన్నీ కూడా ఇప్పించి, గురుదక్షిణ ఇప్పించి చక్కగా ఇంటికి తీసుకొని వచ్చాడండి. ఇంటికి వచ్చిన తర్వాత ఈ శివగురువు ఎంతవరకు తయారయ్యాడు, ఏం చదువుకున్నాడు, ఎందులో నిష్ణాతుడయ్యాడు అని తండ్రి కొంత పరీక్షించే ప్రయత్నం చేశాడు. ఏం అడిగినా కూడా బ్రహ్మాండంగా చెప్పేస్తూ ఉన్నాడు. ఎందులో ఏ మంత్రం అడిగినా, ఏ శాస్త్రం అడిగినా కూడా బ్రహ్మాండంగా తణువుకోకుండా అప్పచెప్పేస్తూ ఉన్నాడు.
కొడుకు యొక్క విద్యను చూసి చాలా చాలా సంతోషపడ్డాడు తండ్రి అయినటువంటి విద్యాధిరాజు. రోజులు గడుస్తూ ఉన్నాయి. కొడుకు శివగురువు ఇంట్లో పాఠాలు చెబుతూ ఉండేవాడు. అదేవిధంగా తాను చదువుకున్నది మర్చిపోకుండా ఆవృత్తి చెప్పుకుంటూ ఉండేవాడు. ఇంతలో శివగురువు గురించి తెలుసుకున్నటువంటి విద్యాధిరాజు బంధువులు ఉంటారు. వాళ్ళలో చాలామంది ఒకరి తర్వాత ఒకరు వచ్చి మీ అబ్బాయికి మా అమ్మాయిని చేసుకోండి అని చెప్పేసి అడుగుతూ ఉండేవారు. చాలామంది ఏం చేస్తూ ఉండేవారు, సంపన్నులు మా అమ్మాయితో పాటుగా మేము భారీగా వరకట్నం కూడా ఇచ్చుకుంటాము, కావున మా అమ్మాయిని చేసుకోండి అంటే మా అమ్మాయిని చేసుకోండి అని చెప్పేసి చాలామంది వచ్చి అడుగుతూ ఉండేవారండి. అందరినీ కూడా ఎవరిని కాదనేవాడు కాదు ఈయన. ఈ విద్యాధిరాజు నీకు ఇవ్వను నీకు ఇస్తాను అని ఎవరిని అనలేదు. వచ్చిన వాళ్ళందరినీ కూడా నవ్వుతూ పలకరించేవాడు. వాళ్ళు చెప్పింది వినేవాడు. తప్పక తెలియజేస్తాము అని చెప్పేసి కబురు చెప్పి వాళ్ళను సగౌరవంగా పంపించేస్తూ ఉండేవాడు. సాధారణంగానండి ఎవరైనా మన ఇంటికి వచ్చి పిల్లనో పిల్లాడినో అడిగారు అనుకోండి, మనకి ఇష్టమైతే మనం ఎలాగో సమ్మతిస్తాము, పెళ్లి చేస్తాం. ఇష్టం లేదనుకోండి మొహం మీద కటువుగా కఠోరంగా మీ పిల్లని మేము చేసుకోము, మా పిల్లని మీకు ఇవ్వము అని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నవ్వుతూ చాలా సంతోషం, మీ వంటి వారు వచ్చారు, మీ అంతటి వారు వచ్చారు, మా కుటుంబంతో సంబంధం అడగడానికి మీరు ముందుకు వచ్చారు, చాలా సంతోషం, ధన్యవాదాలు అని చెప్పేసి మా ఇంట్లో చర్చించుకున్న తర్వాత మీకు ఏ విషయమో తెలియజేస్తాము అని చెప్పేసి సగౌరవంగా వాళ్ళని పంపించాలి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి మనం. అది తెలివైనటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పని. ఈయన అదే పని చేసేవారు. చాలామంది వచ్చారు. వచ్చిన తర్వాత అందరి మాటలు విని అందరితోనూ నవ్వుతూ సంభాషించి తెలియజేస్తాను అని చెప్తుండేవాడు. కొంతకాలానికి ఈయన ఏం చేశాడంటే అన్ని సంబంధాలు అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళల్లో ఒక గొప్ప సంబంధం ఈయన ఎంపిక చేసుకున్నాడు. మఘ పండితుడు అని ఒక మహాపండితుడు, మఘ పండితుడు ఆయన పేరు. ఆయన కూతుర్ని కోడలుగా చేసుకోవాలి అని చెప్పేసి విద్యాధిరాజు నిర్ణయం చేసుకున్నాడండి. నిర్ణయం చేసుకుని ఈయనే స్వయంగా మఘ పండితుడి ఇంటికి వెళ్ళి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పేసి ఈయన అడిగాడు మాట అండి. ధర్మశాస్త్రంలో ఒక వాక్యం ఉందండి, ఏమిటంటే పిల్లని అడిగితేనే కానీ ఇవ్వకూడదు అనేది. మగపిల్లివారు వచ్చి మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వండి అని చెప్పేసి అడగాలి. ఆ విధంగా కన్యను అర్థించిన వాళ్ళకే కన్యాదానం చేయాలి అని శాస్త్రం. కావున ఆ విషయం తెలుసు కాబట్టి విద్యాధిరాజు ఏం చేశాడు, కన్యాదాత అయినటువంటి మఘ పండితుడు వద్దకు వెళ్ళి మీ అమ్మాయిని మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు. అంతటి వాడు వచ్చి ఆయన కొడుకు మహాపండితుడు, చాలా గొప్ప కుటుంబము, వాళ్ళకి ఎందులోనూ లోటు లేదు. అంతటి వాడు వచ్చి నా బిడ్డను అడిగితే నేనెందుకు ఇవ్వను అని చెప్పేసి ఆయన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. నిశ్చయం చేసుకున్నాడు. ఒక శుభముహూర్తాన శివగురువుకు అలాగే మఘ పండితుడు కుమార్తె అయినటువంటి సతీదేవి ఆవిడ పేరు, ఆవిడనే ఆర్యాంబ అని కూడా అంటారన్నమాట అండి. ఆర్యాంబను ఈ యొక్క శివగురువుకి ఇచ్చి వేద పండితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేశారండి. ఆ సందర్భంలో దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఎందుకు అంటే అవతార పురుషుడు యొక్క పుట్టుకకు ఒక బీజం పడింది. దేవతలు పుష్పవృష్టి కురిపించారు, గంధర్వులు గానం చేశారు, అప్సరసులు నృత్యం చేశారు. వేద పండితులందరూ కూడా ఎంతో సంతోషంతో ఆశీర్వదించారు. ఆ విధంగా శివగురువు ఆర్యాంబల వివాహం జరిగింది. వీళ్ళిద్దరూ కూడానండి భార్యాభర్తలిద్దరూ పెళ్ళయింది కాబట్టి చక్కగా వేదంలో చెప్పిన విధంగా జీవిస్తూ ఉండేవారు. యజ్ఞయాగాదులు ఏమిటి, దాన ధర్మాలు ఏమిటి, గృహస్థులు చేయవలసినటువంటి కొన్ని పనులు ఉంటాయండి. గృహస్థులు అనేసరికి ఎంతసేపు కూడా వీళ్ళు సంపాదించుకుని వీళ్ళు దాచుకుని వీళ్ళ పిల్లలకు పెట్టుకుని ఇదే తాపత్రయం కాదు. ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. భర్త భార్యను రక్షించుకోవాలి, పిల్లలను కనాలి, కన్న తర్వాత వాళ్ళను రక్షించుకోవాలి, విద్యాబుద్ధులు చెప్పించాలి, అన్నీ చేయాలి. కానీ అవే పరమ ప్రయోజనంగా చేయకూడదు. వాటితో పాటుగా చేయవలసినటువంటి కొన్ని కర్మలు ఉంటాయి. దాన ధర్మాలు చేయాలి, విప్రుల్ని అంటే వేద విద్వాంసుల్ని పోషించాలి, ఆలయాలను పోషించాలి, గోవుల్ని పోషించాలి, అనాథలను పోషించాలి. ఈ విధంగా సమాజంలో సమాజహితం కోసం చేయవలసినటువంటి కొన్ని కర్మలు గృహస్థులకు ఉంటాయి. ఎంతసేపు ఈ కుటుంబం మాత్రమే సంపాదించుకుని తింటే కనుక ఆ గృహస్థుల కుటుంబం వల్ల సమాజానికి ఎలాంటి ప్రయోజనమో లేదని అర్థం. దృష్టిలో పెట్టుకోండి. మనల్ని మనం పోషించుకుంటూ కూడా పరోపకారం చేయాలి గృహస్థు అనేవాడు.
ఆ విధంగా శివగురు ఆర్యాంబ దంపతులు ఎంతో అద్భుతంగా చాలా గొప్పగా సమాజహితం కోసం కూడా వాళ్ళు పాటుపడుతూ ఉండేవారు. దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉండేవారు, సత్కర్మలన్నీ ఆచరిస్తూ ఉండేవారు. వాళ్లకు సంపద కూడా చాలా గొప్పగా ఉండేదండి. వాళ్ళేమి పేదవాళ్ళేం కాదు. విద్యాధిరాజు నుండే చూసుకుంటే శంకరాచార్యుల వారి యొక్క కుటుంబంలో సంపద బాగానే ఉండేది. వాళ్లకు దేనికి లోటు ఉండేది కాదు. ఆ విధంగా శివగురు ఆర్యాంబ దంపతులకు సంపదకు సంపద ఉన్నది, విద్యకు విద్య ఉన్నది, ఆనందం ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఆరోగ్యం ఉంది, లేనివి లేవండి. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. వాళ్ళ దగ్గర లేనిది ఏదైనా ఒకటి ఉన్నది అని అంటే కనుక అది సంతానం. పెళ్ళై చాలా కాలం అయిపోతుంది, కానీ సంతానం కలగటం లేదు. ఎంత సంపద ఉంటే ఏమిటి చెప్పండి, 100 కోట్ల రూపాయలు ఆస్తుంది, ఇంట్లో బిడ్డ లేడు. ఆ తల్లిదండ్రులకి సంతోషం ఎక్కడుంటుందండి? బిడ్డ ఉన్నాడు అనుకోండి, బిడ్డో పాపో బాబో ఉంటే కనుక వాళ్ళు చక్కగా చిన్న చిన్న బుడ్డి అడుగులు వేసుకుంటూ ఇంట్లో తిరుగుతూ ఉంటే వాడికి అది కొనుక్కుని ఇది కొనుక్కుని సంబరాలు చేసుకుని ఫంక్షన్లు చేసుకుని పుట్టినరోజులు చేసుకుని తల్లిదండ్రులు ఆనందిస్తూ ఉంటారు. బంధువులు కూడా రావడానికి ఒక కారణం ఉంటుంది. పిల్లలు లేకపోతే అసలు ఏముంటుంది చెప్పండి? పిల్లలు లేనటువంటి ఇల్లు కాదు అంటారు. అందువల్ల వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా వాళ్ళు చేసుకోవడానికి వేడుకలు ఏమున్నాయి చెప్పండి? పిల్లలు ఉంటే, పిల్లవాడు పుట్టాడు అనుకోండి, పుట్టినప్పటి నుంచి పెళ్లి వరకు బోల్డ్ వేడుకలు ఉంటాయి. కానీ పిల్లవాడు కూడా లేడు, ఒక్క బిడ్డ లేదు, దాంతో ఏ వేడుకలు లేవు, డబ్బు ఉన్నా కూడా నిష్ప్రయోజనంగా మారిపోయింది. శివగురువు చాలా కంగారు పడుతూ వచ్చాడండి. ఎందుకంటే వయస్సు పెరిగిపోతోంది, సంతానం లేదు. సంతానం లేకపోతే కనుక పుణ్యలోకాలు లేవు అని చెప్పేసి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మరణానంతరం కర్మ చేసేవాడు లేడు అని చెప్పేసి బాధపడిపోతూ ఉన్నాడు ఆయన. అలాగే పితృరుణం తీర్చడానికి, వంశం కొనసాగడానికి, వంశాభివృద్ధి అవ్వాలి అని అంటే సంతానం ఉండాలి కదండి. దాంతో రకరకాలుగా ఆలోచించి ఆయన కృంగిపోతూ ఉన్నాడు. అయ్యో నాకు సంతానం లేదే, అయ్యో నాకు సంతానం లేదే అని చాలా బాధపడిపోతూ ఉన్నాడు. అన్నీ తెలిసినవాడు, కానీ పాపం బాధపడిపోతూ ఉన్నాడు. అప్పుడు భార్య చెప్పింది, అన్నీ తెలిసినటువంటి మీరు ఈ విధంగా బాధపడడం సముచితం కాదు. మీరు సకల వేదాలు సకల శాస్త్రాలు చదువుకున్నారు, మీరు తలుచుకుంటే అసాధ్యం అనేది ఏమీ లేదు. మీరు వేదంలో చెప్పిన విధంగా ఒక యజ్ఞమో తపస్సో యాగమో మీరు సంకల్పిస్తే మనం కలిసి చేద్దాం, చేస్తే మనకు సత్సంతానం కలుగుతుంది, అప్పుడు మనం సంతోషంగా జీవించవచ్చు, మీ బాధ తీరుతుంది అని చెప్పేసి ఆవిడ చెప్పింది. ఆవిడ చెప్పిన తర్వాత పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో మీకు తెలియనిది కాదు, అయినప్పటికీ నేను చిన్న కథ చెబుతాను అని చెప్పి ఆర్యాంబ భర్తకు ఒక కథ చెప్పిందండి. ఉపమన్యువు అని ఒక మహర్షి, చిన్నప్పుడు మహర్షి కాదు, బాలుడు ఇంకా ఆయన. ఆ ఉపమన్యువు అనేటటువంటి ఆయన కడు పేదరికంలో ఉండేవాడండి. ఇంట్లో కనీసం తల్లి ఆవు పాలు ఒక చెంబులో వేసి బిడ్డకు పెట్టేటటువంటి పరిస్థితి లేదు, అంతటి పేదరికం. ఈ ఉపమన్యువు యొక్క స్నేహితులు ఉంటారు చూసారా, ఆటలకి పాటలకి వస్తుంటారు, వాళ్ళంతా ఆవు పాలు తాగుతూ ఉండేవారు. కానీ ఉపమన్యువుకి తాగడానికి కూడా ఇంట్లో ఆవు పాలు ఉండేవి కాదు, అంతటి దరిద్రంలో ఉండేవారు వీళ్ళు. ఒకానొక సందర్భంలో తోటి వాళ్ళందరూ కూడా ఆవు పాలు తాగుతూ ఉంటే, అమ్మ నాకు కూడా ఆవు పాలు కావాలి అని చెప్పేసి ఉపమన్యువు ఇంటికి వెళ్ళి తల్లి దగ్గర పేచీ పెట్టాడండి. పేచీ పెట్టినప్పుడు బిడ్డను ఏ విధంగా ఊరడించాలో తెలియక పాపం తల్లి ఏం చేసిందంటే, ఒక పిండి పాలు నాటి రోజుల్లో కూడా ఉన్నాయి, పిండితో పాలు తయారు చేసి ఆ పాలు ఇచ్చింది. ఆ పాలు ఇచ్చి ఇదిగో పాలు తాగు అంటే చక్కగా ఆ పాలు తాగాడు. ఆవు పాలు అనుకున్నాడు, నిజమైన ఆవు పాలు అనుకున్నాడు, తాగేశాడు. తాగేసి నేను ఆవు పాలు తాగాను అని చెప్పేసి తోటి మిత్రుల దగ్గర చాలా ఉత్సాహంగా ఆయన తాండవం చేస్తూ వచ్చాడు, నాట్యం చేస్తూ వచ్చాడు. అంటే చూడండి, ఆవు పాలు కూడా ఎంతో కాస్ట్లీగా ఉండేటటువంటి రోజులవి. ఆవు పాలు ఉంటే వాళ్ళు సంపన్నులు అని అనుకుంటూ ఉండేవారు. ఎందుకంటే ఆవు పాలు అమ్మడం అనేది ఉండేది కాదు నాటి రోజుల్లో. సహజంగా నేటిలాగా ఆవు పాలు అమ్మకం లేదు, ఇంట్లో ఆవు ఉంటేనే ఆవు పాలు ఉంటాయి మనకి, అంతేకాని కొనుక్కునే పరిస్థితి ఉండేది కాదు. ఎవరైనా దానం చేస్తే వస్తాయి ఆవు పాలు. కావున ఆవును పోషించే శక్తి ఉన్న వాళ్లకు మాత్రమే ఆవు పాలు ఉంటాయి. వీళ్ళకి ఆ శక్తి లేదు పాపం, చాలా పేదవాళ్ళు. దాంతో ఆవు పాలు లేవు, పిండితో పాలిచ్చింది తాగాడు, ఆవు పాలు అనుకున్నాడు. మిత్రులతో సమానంగా ఇతను కూడా గెంతాడు. మిత్రులందరికీ కూడా తెలిసింది, వాళ్ళ ఇంట్లో ఆవే లేదు కదా, పాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇదేదో తేడాగా ఉంది అని చెప్పేసి వాళ్ళు కాస్త పరిశోధన చేసి, వీడు ఆవు పాలు తాగలేదు, వీళ్ళమ్మ వీడికి
పిండితో చేసినటువంటి పాలు ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నారండి. తెలుసుకుని వీడిని చూసి నవ్వడం ప్రారంభించారు, వెక్కిరించడం ప్రారంభించారు. వాళ్ళు ఎందుకు వెక్కిరిస్తున్నారో ఎందుకు నవ్వుతున్నారో తెలియనటువంటి బాలుడు పాపం ఉపమన్యువు ఇంటికి వచ్చి తల్లిని అడిగాడు. వాళ్ళందరూ నన్ను చూసి ఎందుకు ఏడుస్తున్నారమ్మా, వాళ్ళందరూ నన్ను చూసి ఎందుకు వెక్కిరిస్తున్నారమ్మా, ఎందుకు నవ్వుతున్నారమ్మా అని చెప్పేసి అడగ్గా తల్లి అబద్ధం ఆడలేదండి, ఉన్న విషయం చెప్పింది. నాయనా, నువ్వు నన్ను ఆవు పాలు అడిగావు, కానీ మనకు ఆవును పోషించుకునే శక్తి లేదు, మన దగ్గర ఆవు పాలు లేవు, అందుకని ఏదో బియ్య పిండితో పాలులాగా తయారు చేసిన ఎన్నికి ఇచ్చాను. నువ్వు తాగినవి ఆవు పాలు కాదు పిండి పాలు అని చెప్పేసి తెలియడంతో వాళ్ళంతా కూడా నవ్వుతూ ఉన్నారు అని చెప్పేసి తల్లి చెప్పిందండి. దాంతో చాలా బాధపడ్డాడు. నేటి రోజుల్లో చూడండి, ఆవు పాల కంటే కూడా కొన్ని కంపెనీలు, కాస్ట్లీ కంపెనీలు ఉంటాయి, ఆ కంపెనీల్లో తయారు చేసేటటువంటి పిండి పాలే ఎక్కువ బలమైనవి అని అందరూ భావిస్తూ ఉంటారు. అవునా కాదా చెప్పండి? ఇదే కలియుగ వైపరీత్యం. ఆవు పాలు కంటే కూడా అంగట్లో అమ్మేటటువంటి పిండి పాలే గొప్పవి అని భావించేటటువంటి ఒక సమాజంలో మనం నేడు ఉన్నాం, దృష్టిలో పెట్టుకోండి. కానీ నాడు అలా లేదు. పిండి పాలే, ఆవు పాలే గొప్పవి. ఆ విధంగా మొత్తానికి ఇతను ఎందుకు మిత్రుల చేత ఆ విధంగా అవహేళనకు గురయ్యాడో అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్న తర్వాత ఇంకా లాభం లేదు అని చెప్పేసి వెళ్ళి పరమశివుడు గురించి తీవ్రమైనటువంటి తపస్సు చేశాడండి. తపస్సు చేసి పరమశివుణ్ణి అర్చించాడు, లింగ రూపంలో అర్చించాడు. అర్చించడంతో పరమశివుడు ప్రసన్నుడయ్యాడు, ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం చేశాడో తెలుసునండి, ఒక గ్లాసు చెంబు ఆవు పాలు కాదయ్యా, నేను నీకు వరంగా క్షీరసాగరానికే నేను నీకు ఆధిపత్యాన్ని ఇస్తూ ఉన్నాను అని చెప్పేసి పరమశివుడు చెప్పాడు. ఈ కథ అంతా కూడా ఆవిడ చెప్పిందండి. అంటే భగవంతుడు అనుగ్రహిస్తే చెంబు పాలు కాదయ్యా, మొత్తం పాల సముద్రమే నీకు ఇచ్చేస్తున్నాను, ఏం చేసుకుంటావో చేసుకో. ఆయన తాగడమే కాదు, లోకంలో ఎంతమంది మిత్రులు ఉంటే వాళ్ళందరికీ కూడా పాలు పంచిపెట్టగలడు ఆయన. అంతటి శక్తిని పరమశివుడు ఇచ్చాడు. ఈ కథ చెప్పింది భార్య ఆర్యాంబ భర్తకి చెప్పి, అంత గొప్ప గొప్ప సమస్యల నుండి గొప్ప గొప్ప పరిష్కారాలు భగవంతుడు అందించినటువంటి చరిత్ర ఉన్నదండి మన దేశంలో. అందువల్ల మనం కూడా భగవంతుడిని సేవిద్దాం, భగవంతుడిని సేవించి మనం కూడా సంతానాన్ని పొందుదాము అని చెప్పేసి భార్య చెప్పింది. ఎంత తెలివైన వాళ్ళైనప్పటికీ కూడా ఏ సమయంలో ఎవరు ఏది ఎలా చెప్పాలో అలా చెబితేనే కొన్ని పనులు అవుతూ ఉంటాయి. భార్య వేదంలో ఉన్నటువంటి వాక్యాల ప్రకారం చూసుకుంటే సఖా సప్తపదాభవ అన్నారండి. భార్య స్నేహితురాలు. లోకంలో భర్తకు భార్యను మించినటువంటి స్నేహితురాలు ఉండదు, భార్యకు భర్తను మించినటువంటి స్నేహితుడు ఉండడు. వీళ్ళిద్దరే అసలు సిసలైనటువంటి స్నేహితులు. వీళ్ళని కాకుండా నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, నాకు ఇంకో ఫ్రెండ్ ఉంది అని వీళ్ళు అన్నారంటే కనుక అది అన్యాయం, అక్రమం. అది అలా ఉండకూడదు. వీళ్ళిద్దరే అసలు సిసలైనటువంటి స్నేహితులుగా ఉండాలి. ఆ విధంగా ఒక స్నేహితురాల్లాగా శివగురువుకి ఎంత గొప్పగా చెప్పింది. వెంటనే శివగురువు అన్నాడు, అవును నువ్వు చెప్పింది చాలా బాగుంది. మనం వెంటనే పక్కనే ఉంది కదా మనకి వృషాద్రి పర్వతం, వృషాద్రి పర్వతం మీద పరమశివుడు వృషాచలేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో వెంచేసి ఉన్నాడు కదా, మనం వెళ్ళి ఆయనను అర్చిద్దాం అన్నాడు. ఇద్దరు వెళ్ళిపోయారు. చక్కగా వెళ్ళి కొండ మీదే వీళ్ళు ఆవాసం ఏర్పరచుకుని మొదట్లో ఏం చేసేవారంటే వీళ్ళు చక్కగా పూర్ణానదిలో స్నానం చేస్తూ ఉదయం నిత్యకృత్యాలన్నీ కూడా తీర్చుకుంటూ కందమూలాదులు మాత్రమే తింటూ, అంటే దుంపలు పళ్ళు మాత్రమే తింటూ వీళ్ళు శివుణ్ణి అర్చిస్తూ వచ్చారు కొంతకాలం. ఆ తర్వాత ఏం చేశారు, ఇంకా అది కూడా వదిలేసి పూర్తి కటిక ఉపవాసంతో శివుణ్ణి పూజించడం ప్రారంభించారండి. ఎప్పుడైతే కటిక ఉపవాసంతో శివుణ్ణి పూజించడం ప్రారంభించారో అప్పుడు కొంతకాలానికి శివుడికి వాళ్ళ మీద అనుగ్రహం ఏర్పడి వీళ్ళిద్దరూ రాత్రి నిద్ర చేస్తూ ఉండగా స్వప్నంలో దర్శనమిచ్చాడు పరమశివుడు. దర్శనమిచ్చి శివగురువుని కోరుకోమన్నాడు. ఆయన కోరుకున్న తర్వాత సర్వజ్ఞుడైనటువంటి ఒక సుపుత్రుడు నీకు కలుగుతాడు అని చెప్పేసి పరమశివుడు ఆశీర్వదించాడండి. ఆ విధంగా తెల్లవారుజామున లేచి తనకు వచ్చినటువంటి కళ గురించి భార్యకు చెప్పాడు. భార్యకు చెప్పిన తర్వాత బంధువులందరికీ కూడా చెప్పి శుభ సూచకం కాబట్టి ఒక ఉత్సవంలాగా చేసుకుని వేద విద్వాంసులను వాళ్ళందరినీ కూడా పిలిపించుకుని, హరికథ చెప్పే వాళ్ళందరినీ కూడా పిలిపించుకుని అందరికీ దక్షిణలు ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకుని వీళ్ళు ఇంటికి వచ్చేసారండి.
ఆ తర్వాత ఇంటి వద్ద ఒక చక్కటి పుత్ర సంబంధితమైనటువంటి ఒక హోమం చేసుకున్నారు. హోమం చేసుకున్నప్పుడు యజ్ఞ హవిస్సు అని ఉంటుందండి. అదేవిధంగా యజ్ఞ హవిస్సుతో పాటుగా బ్రాహ్మణులు ఇస్తారన్నమాట అండి. అది ఆ యజ్ఞ హవిస్సు అని ఒకటి ఉంటుంది. ఆ యజ్ఞ హవిస్సులోకి శివుడి యొక్క తేజస్సు వచ్చి అక్కడ నిలిచింది. శివుడి యొక్క శక్తి యజ్ఞ హవిస్సులో కలిసింది, సిద్ధంగా ఉంది. యజ్ఞం పూర్తయిన తర్వాత వీళ్ళ హవిస్సు తినాలి, అందువల్లనే అక్కడికి వచ్చింది శివుడి యొక్క శక్తి. విప్రులందరూ కూడా ఆ యొక్క యజ్ఞ హవిస్సును ఈ దంపతులకు ఇచ్చారు. దంపతులిద్దరూ కూడా తీసుకున్నారు, ఆహారంగా తీసుకున్నారు. తద్వారా కొద్ది రోజుల్లోనే ఆర్యాంబ గర్భవతి అయిందండి. సాక్షాత్తుగా పరమశివుణ్ణే లోపల మోస్తూ ఉన్నది కాబట్టి ఆవిడ దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నది. సాధారణ గర్భవతిలాగా లేదు, చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నది. ఎవరు చూస్తున్నా కూడా గొప్ప కళగా ఉంటూ ఉండేది, చాలా గొప్పగా చలాకీగా ఉంటూ ఉండేది. ఆ విధంగా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆవిడకు కూడా గర్భవతిగా ఉండగానండి కొన్ని కళలు వస్తూ ఉండేవి, మంచి మంచి కళలు వస్తూ ఉండేవి. ఆవిడ తెల్లటి ఎద్దు మీద ఆవిడ వెళుతూ ఉన్నట్లుగాను, గంధర్వులు, అప్సరసలు, యక్షలు వీళ్ళందరూ కూడా ఆవిడ్ని స్తుతిస్తూ ఉన్నట్లుగాను, వాళ్ళంతా కూడా రక్షామంత్రాలు పఠిస్తూ ఉన్నట్లుగాను, వాళ్ళందరినీ ఈవిడ ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగాను, అలాగే కాశ్మీర్లో ఉన్నటువంటి శారదా పీఠంలో, సర్వజ్ఞ పీఠంలో ఆవిడ అధిరోహించినట్లుగాను, విద్యావాదాలు చేస్తూ ఉన్నట్లుగాను, గెలిచినట్లుగాను రకరకాల శుభప్రదాలైనటువంటి కళలు ఆవిడ కన్నదండి. ఇదంతా కూడా శివుణ్ణి నేను మోస్తూ ఉన్నాను కాబట్టి సాక్షాత్తుగా, అందువల్లనే నాకు ఈ కళలు వస్తూ ఉన్నాయి, శుభ శకునాలు ఇవన్నీ అని చెప్పేసి భావిస్తూ ఉండేది. రోజులు గడవగా 9 నెలలు నిండిన తరువాత ఒక గొప్ప శుభ సమయాన్ని మనం చూసుకుంటే కనుక గ్రహాలన్నీ కూడా మంచి స్థితిలో ఉండగా, సాధారణంగా మనం చెప్పుకుంటేనండి కొన్ని గ్రహస్థితులు ఉంటాయి. మన పుణ్యం అనేటటువంటిది మన ఇంట్లో సంపన్నుడు పుట్టాలి, విద్యావంతుడు పుట్టాలి, లేకపోతే పెద్ద అధికారం ఉన్నవాడు పుట్టాలి అని అంటే కనుక దానికి సంబంధించినటువంటి కొన్ని గ్రహస్థితుల్లోనే జన్మించాలి మన బిడ్డలు. ఆ విధమైనటువంటి ఒక గ్రహస్థితి నాడు ఏర్పడింది. ఏమిటా గ్రహస్థితి? సూర్యుడు మేషరాశిలో ఉండగా, కుజుడు మకర రాశిలో ఉండగా, శని తులారాశి యందు ఉండగా, గురువు కేంద్ర స్థానంలో నుండగా ఒక బిడ్డ, పండంటి మగ బిడ్డ శివగురువు ఆర్యాంబ దంపతులకు జన్మించాడండి. జన్మించిన వెంటనే భూమి మీద అన్ని శుభశకునాలు, చక్కగా చిరుజల్లు కురిసింది, మంచి మంచి చప్పుళ్ళు వినిపించాయి, మంచి పక్షులు శుభశకునాలుగా కూస్తూ వచ్చాయి, పువ్వులు వికసించాయి. ఈ విధంగా అన్ని ప్రకృతిలో ఎక్కడ చూసినా కూడా అంతా కూడా చాలా సానుకూలంగా ఉంది, చాలా సంతోషంగా, ప్రకృతి సంతోషించినట్లుగా ఆ యొక్క సౌందర్యం నాడు ఉన్నది. అట్టి శుభ సందర్భంలో శివగురు ఆర్యాంబ దంపతులకు అవతరించినటువంటి ఆ యొక్క శివుని అంశ అయినటువంటి బాలుడే సాక్షాత్తుగా ఆది శంకరాచార్యుడు. ఆయన జన్మించాడు. జన్మించిన తర్వాత 10 రోజులు, మనందరికీ తెలుసు 10 రోజులు జాతాశౌచం అంటాం, అంటే మైల. ఈ జాతాశౌచం పూర్తయిన తర్వాత సాధారణంగా జాతాశౌచం వేరు, మృతాశౌచం వేరండి. చాలామందికి తెలియదు, రెండు ఒకలాగానే అందరూ అనుకుంటూ ఉంటారు. ఎవరైనా పుట్టినప్పుడు వచ్చేటటువంటి మైలకు నియమాలు కొన్ని తక్కువగా ఉంటాయి, ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు వచ్చేటటువంటి మైలకు నియమాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మైలలో ముఖ్యంగా తల్లిదండ్రులకు మాత్రమే పూర్తి మైలు ఉంటుంది. వాళ్ళే ఎవరిని ముట్టుకోకుండా వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్లకు సేవలు చేసేవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ మా తమ్ముడికి కొడుకు పుట్టాడు అని చెప్పేసి వీళ్ళు ఎక్కడా కూడా తిరగడం మానేయాల్సినటువంటి అవసరం ఉండదు. వాళ్ళకి స్పర్శ దోషం ఉండదు. అది ఒక పెద్ద శాస్త్రం, అది పండితుల వద్ద తెలుసుకోవాలి. ఆ విధంగా 10 రోజులు పూర్తయిందండి. 10 రోజులు పూర్తయిన తర్వాత అంగరంగ వైభవంగా ఆయన నామకరణం చేశాడండి. నామకరణంలో ఏం పేరు పెట్టాలా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు శివుడు యొక్క అనుగ్రహంతో శివాంశగా జన్మించాడు కావున శంకరుడు అని చెప్పేసి పేరు అనుకున్నారు. అంతేకాదు లోకానికి ఈయన శుభాలను చేకూరుస్తాడు కాబట్టి శంకరుడు అన్నారు. శం అంటే శుభం, కరహ అంటే చేసేటటువంటి వాడు.
కావున లోకానికి శుభాన్ని చేకూరుస్తాడు కాబట్టి శంకరుడు, సాక్షాత్తు శంకరుడి అంశయే కాబట్టి శంకరుడు. ఆ శంకరుడికి కూడా లోకాలకు శుభాలను చేకూరుస్తాడు కాబట్టే శంకరుడు అనే పేరు వచ్చింది. ఆ విధంగా శంకరుడు అని శివగురు ఆర్యాంబ దంపతులు ఆ బిడ్డకు పేరు పెట్టుకున్నారండి. శంకర శంకర అని చెప్పేసి చక్కగా పిలుచుకుంటూ ఉండేవారు. సాధారణంగానే మన ఇంట్లో ఏ విధంగా అయితే బిడ్డలు అన్ని రకాల చేష్టలు చేస్తారో అదే విధంగా ఆయన చేస్తూ ఉండేవాడు. వీళ్ళు చాలా ఆనందిస్తూ వచ్చారండి. ఆ విధంగా ఆనందిస్తూ వచ్చిన తర్వాత కొంతకాలానికి ఇక నా బిడ్డకి నేను ఉపనయనం చేయాలి, వేద పాఠశాలలో చేర్పించాలి, వేదం నేర్పించాలి, ఇవన్నీ కూడా శివగురువు కలలు కంటూ ఉన్నాడండి. ఆ వయసు వచ్చేస్తోంది, 4 సంవత్సరాల వయస్సు వచ్చింది. 5వ ఏట ఉపనయనం చేద్దాం అనుకున్నాడు. శంకరుడు ఎంత గొప్పవాడంటే 3వ ఏట నుండే ఎవరైనా పండితులు 4 పురాణ వాక్యాలు 4 వేద వాక్యాలు చెబుతూ ఉంటే అవి విని వెంటనే నేర్చేసుకుంటూ ఉండేవాడు. అవి అలా గుర్తుండిపోతూ ఉండేవి. తండ్రి మహాపండితుడు కాబట్టి తండ్రి వద్దకు చాలామంది పండితులు వచ్చేవారు. వాళ్ళ చర్చలన్నీ కూడా 3వ ఏటనే విని అన్నీ గ్రహించేస్తూ ఉండేవాడు. చాలా అంశాలు వచ్చేస్తూ ఉండేవి ఈయనకి. అయినప్పటికీ కూడా 5వ ఏట మాత్రమే ఉపనయనం చేయాలి కాబట్టి 5వ ఏట లోపల చేయరు. 5వ ఏట ఒడుగు చేస్తారు, లేకపోతే 7 గర్భాష్టమం అంటారు, 7వ ఏట చేస్తారు. 5వ ఏటనే చేద్దాం అనుకున్నాడు తండ్రి ఉపనయనం. ఉపనయనం గురించి ఆలోచిస్తూ ఉండగా చూడండి విధి ఎంత బలీయంగా ఉంటుంది. సాధారణంగా విధి యమధర్మరాజు మనం ఏం పని చేయాలి, ఏం పని చేయకూడదు, ఇంకా నేను అక్కడికి వెళ్ళి ఏదో కొత్త స్థలం కొన్నాను, నాది ఇంకా కూడా నేనే వెళ్ళి రేపు రిజిస్ట్రేషన్ చేసుకుని రావాలి, అయ్యేంతవరకు నా ప్రాణాలు నువ్వు తీసుకుపోకూడదు అని చెప్పేసి జీవుడు అనుకుంటే యముడికి అవసరం లేదండి. వీడి ఆయుష్ ఎప్పుడు పూర్తయిపోతే అప్పుడు పట్టుకెళ్ళిపోతాడు ఆయన. నేను వెళ్ళి 1 కోటి రూపాయలు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి బంగారాన్ని కొనాల్సిన అవసరం ఉంది, రేపు బిడ్డ పెళ్లి చేయాలి, లేకపోతే మరొకటి చేయాలి, ఇల్లు కట్టాలి, ఇవేమీ కూడా యమధర్మరాజుకి అక్కర్లేదు. ఆయన సమయం వచ్చింది అని అంటే తీసుకెళ్ళిపోతాడు. కావున కొడుకుకి ఉపనయనం చేయాలి, ఉపనయనం చూసి ఆనందించాలి అని అనుకుంటూ ఉన్నటువంటి శివగురువు కొడుకుకు ఉపనయనం చేయకుండానే ముసలితనం చేత కన్ను మూశాడండి. అత్యంత విషాదం. ఆయన కన్న కొడుకుకు ఉపనయనం చేయలేకపోయాడు. పాపం భార్య తల్లడిల్లిపోయింది. కొడుకుకి కనీసం ఉపనయనం కూడా చేయకుండా వెళ్ళిపోయాడు ఈయన అని చెప్పేసి చాలా బాధపడిందండి. ఇక చేసేది లేక ఎవరితోనైతే అంటే కొడుకుకి ఉపనయనం కాకుండా తండ్రికి అంత్యక్రియలు చేయడానికి అధికారం ఉండదు. కావున కన్న తండ్రికి అంత్యక్రియలు చేసేటటువంటి అవకాశం శంకరులకు రాలేదు. ఆ సందర్భంలో 4వ ఏటనే మరణించినటువంటి శివగురువుకి భార్య ఏం చేసింది, దాయాదులు ఉంటారు కదండి, ఒకవేళ కొడుకు చేయకపోతే ఎవరు చేయాలి, చర్చ మొదలవుతుంది, పెద్దలు చెబుతారు. ఆ విధంగా ఎవరు కర్మ చేయాలో వాళ్ళతో కర్మ చేయించింది ఆవిడ. కర్మ అయిపోయిన తర్వాత భర్త కోరుకున్న విధంగా ఆ యొక్క సంవత్సరం పూర్తయిన తర్వాత కొడుక్కి ఉపనయనం జరిపించింది దగ్గరుండి. ఎవరితో చేయించాలో వాళ్ళతో. ఒకవేళ తండ్రి లేనప్పుడు ఏం చేస్తారండి, పెదనాన్న పెద్దమ్మ, లేకపోతే చిన్నాన్న చిన్నమ్మ, లేకపోతే తాతగారు, ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు కర్మాధికారులు ఉంటారు. ఆ విధంగా కర్మాధికారుల్ని నిర్ణయించి ఎవరో పీటల మీద కూర్చోవాలి అని చెప్పేసి తేల్చి వాళ్ళను కూర్చోబెట్టి ఉపనయనం చేయించిందండి ఆవిడ. ఉపనయనం అయిపోయింది. ఉపనయనం అయిపోయిన తర్వాత చక్కగా తల్లి అనుమతి తీసుకుని శంకరులు కూడా బాలుడైనటువంటి బాలశంకరుడు ఒక వేద పాఠశాలకు వెళ్ళి గురుకులంలో చక్కగా వేదాంగాలను అభ్యసిస్తూ వస్తూ ఉన్నాడండి. చాలా ఆశ్చర్యకరంగా 5వ ఏట ఉపనయనం అయ్యి వేద పాఠశాలలో చేరినటువంటి బాలశంకరుడు 3 సంవత్సరాల్లో సకల వేదాలు శాస్త్రాలు అన్నీ కూడా ఒక్కసారి విని ఇలాగా అన్నీ వంటబట్టేసినట్లుగా చాలా అద్భుతంగా అసాధారణంగా మానవ మాత్రుడు చేసే పని కాదు, మనిషి ఎవరు చేయలేరు. ఆ విధంగా 3 సంవత్సరాల్లో సకల విద్యలను కూడా ఉపాసన పట్టేశాడు బాలశంకరుడండి. 8వ ఏటకే ఆయనకి దాదాపుగా అన్ని విద్యలు కూడా వచ్చేసాయి. ఎంత అద్భుతం అండి ఇది. సాధారణంగా మనం ఎవరైనా చేయగలమా అండి? నేటి రోజుల్లో చూసుకుంటే 25 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి రావాల్సినటువంటి విద్య సంపూర్ణంగా రాదు. కానీ నాటి రోజుల్లో సాక్షాత్తు శివాంశ అయినటువంటి శంకరుడికి 8వ ఏటనే అన్ని విద్యలు కూడా వచ్చేసాయి.
అన్ని విద్యలు మొత్తం కరతలామలకం అన్నట్లుగా ఆయనకి అబ్బాయి. గురుకులంలో ఉన్నప్పుడే గురువుల కంటే కూడా బాగా సహాధ్యాయులు ఉంటారు చూసారా, తోటి విద్యార్థులకు ఈయనే గొప్పగా బోధిస్తూ ఉండేవాడు. గురువులు వీళ్ళంతా కూడా చూసి చాలా సంతోషపడుతూ ఉండేవారు. ఈయన మానవ మాత్రుడు కాదు, సాక్షాత్తుగా దైవాంశ సంభూతుల్లాగా ఉన్నాడు అని వాళ్ళు కూడా చాలా సంబరపడుతూ ఉండేవారండి. ఆ విధంగా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంకా 8వ ఏట గురుకులంలో ఉండగానే ఒక అద్భుతం ఒకటి జరిగిందండి. ఈ అద్భుతం నాకు తెలిసి మీలో అందరికీ తెలిసి ఉంటుంది. గురుకులంలో చదువుకుంటూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, నేటి రోజుల్లో లాగా కాదండి, మన బిడ్డని మనం స్కూల్కి పంపించే ముందు చక్కగా క్యారేజీ కట్టి మరీ మనం పంపిస్తాం ఇంటికి. వాడు ఏం తింటాడో అవే ఇచ్చి పంపిస్తాం. కానీ నాటి రోజుల్లో అలా లేదండి. విద్యార్థి ఎంతటి సంపన్న కుటుంబానికి చెందినవాడైనప్పటికీ కూడా విద్యార్థి ఇంటి భోజనాన్ని తినకూడదు. కొన్ని నియమాలు ఉండేవి. మాధుకరాన్నము అంటారు, మధుకర వృత్తి చేయాలి. ఏమిటా మధుకర వృత్తి అని అంటే కనుక, గురుకులంలో అభ్యసించేటటువంటి విద్యార్థి ఇంటింటికి తిరిగి భిక్షాటన చేసి, భిక్షాటన ద్వారా వచ్చినటువంటి ఆహారాన్ని కొంత గురువు గారికి సమర్పించుకొని ఉన్నదాన్ని అతను తింటూ ఉండాలి. ఆ విధంగా విద్యాభ్యాసం అంతా కూడా పూర్తి చేసుకోవాలి. ఎవరైనా వేదం చదువుకుంటూ ఉన్నటువంటి పిల్లలు భిక్షకు వచ్చారు అంటే వాళ్లకు ఏ విధంగా భిక్ష వేయాలి అవన్నీ కూడా గృహిణులకు తెలిసేవి. ఏది పడితే అది మనలాగా మిగిలిపోయింది కాదు, వాళ్లకు అని కొంత తీసి పెట్టేవారు, వాళ్ళకి వేయడం కోసము అని. ఎవరు రాగానే వాళ్ళకి చక్కగా పరమ పవిత్రంగా దాన్ని వాళ్ళకి పెట్టేవారు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా చిన్న వయసులో చూసుంటారు, వారాలు అని చెప్పేసి భోజనాలకు వెళుతూ ఉండేవారు. ఏదైనా వేరే ఊర్లో వెళ్ళి హాస్టల్లో ఉండి చదువుకునేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వారాల భోజనాలు చేసేవారు. ఈరోజు ఆదివారం ఫలానా వాళ్ళ ఇంట్లో, సోమవారం ఫలానా వాళ్ళ ఇంట్లో వార భోజనాలు ఉండేవి. అది కూడా ఒక రకంగా మధుకర వృత్తి లాంటిది. శంకరులు ఆ విధంగా ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేస్తూ శాస్త్రీయంగా విద్యాభ్యాసం చేస్తూ జీవిస్తూ ఉన్నారండి. అందులో భాగంగా ఆయన ఒక రోజున ఒక ఇంటికి భిక్షకు వెళ్ళారు. భిక్షకు వెళ్ళి భవతి భిక్షాందేహి అని యాచించారండి. యాచించినప్పుడు ఆ ఇంట్లో నుండి ఒక ఆవిడ వచ్చింది. ఒక ఆవిడ వచ్చి, మా ఆయన ఇందాకనే ఊళ్ళోకి వెళ్ళారు, పౌరోహిత్యం కోసం వెళ్ళారు, ఆయవారం అంటారు. ఆయవారం అంటే ఆ రోజు కావలసినటువంటి, ఇందాక చెప్పాను చూసారా, ఏదో ఒక కొన్ని సంభారాలు సంపాదించుకుని వచ్చి ఇంట్లో భార్యకి ఇస్తే భార్య వంట చేసి పెడుతుంది. ఆయన వస్తేనే కానీ ఇంట్లో ద్రవ్యం లేదు. ఆయనే వచ్చి బియ్యమో కూరో పండో పప్పో ఇవ్వాలి. ఆయన భిక్ష చేసి తెచ్చిందే మాకు ఈరోజు వంటకి తప్పితే మా ఇంట్లో నిలవ లేవు అని చెప్పేసి ఆవిడ అంది. మీ వంటి మహాత్ములకి దానం చేసుకునేటటువంటి అదృష్టం మాకు లేదు, మా దౌర్భాగ్యం చూడండి. నీ వంటి మహనీయునికి ఒక్క చిన్న బియ్యపు గింజో లేకపోతే పప్పు గింజో దానం చేసుకునేటటువంటి అదృష్టం మాకు లేదు అని చెప్పేసి పాపం ఆవిడ చాలా బాధపడిందండి. చాలా బాధపడి ఆవిడకు ఉన్నటువంటి వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి దరిద్రాన్ని తలుచుకొని చాలా చాలా కృంగిపోయింది. కృంగిపోయి ఎందుకో ఆవిడ గుర్తొచ్చింది, ఇంట్లో పెరట్లో ఒక ఉసిరి చెట్టు ఉంది, ఆ ఉసిరి చెట్టుకి ఒక ఉసిరికాయ ఉండాలి అని చెప్పేసి ఆవిడకి అనిపించింది. ఎప్పుడో చూసిందో పాపం, నిన్నో మొన్నో చూసింది. వెళ్ళింది, వెళ్ళి చూస్తే ఒక ఉసిరికాయ ఉందండి. ఆ ఉసిరికాయని చక్కగా భక్తితో పరమ పవిత్రంగా తెంపింది. తెంపి తీసుకుని వచ్చి శంకరాచార్యుల వారికి ఆ ఉసిరికాయను భిక్షగా వేసింది. ఎప్పుడైతే ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఉసిరికాయని తీసుకుని వచ్చి భిక్షగా ఆవిడ వేసిందో, ఆవిడ యొక్క ఆ యొక్క ఉదారత్వాన్ని చూసినటువంటి శంకరులు, వాళ్ళ దరిద్రాన్ని చూసినటువంటి శంకరులు చెలించిపోయారు. చెలించిపోయి ఏం చేశారు, వెంటనే ఆయన అమ్మవారిని ప్రార్థించారు. ఆ సందర్భంలో అమ్మవారిని ప్రార్థించినటువంటి స్తోత్రానికే కనకధారా స్తోత్రము అని పేరండి. ఇది మనలో చాలామందికి తెలిసి ఉంటుంది. ఇంట్లో మనకు కొంచెం ఆర్థిక సమస్యలు ఉన్నాయంటే మనం కనకధారాస్తవం చదువుతూ ఉంటారు చాలామంది. ఆ విధంగా కనకధారాస్తవం ఎప్పుడైతే శంకరులు చదివారో ఆ ఇంటి పైన బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది. ఇది శంకరుల యొక్క మహిమ. ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు, ఈయన వచ్చి భిక్ష ఎందుకు ఎత్తుకున్నాడు, ఈయనే అమ్మవారిని స్తుతిస్తే ఈయన కూర్చున్న చోటే ఏదో ఒకటి వర్షం కురుస్తుంది కదా,
పోనీ కనీసం అన్నమైనా వర్షంగా కురుస్తుంది కదా, ఈయనెందుకు భిక్షెత్తుకోవాలి అని చెప్పేసి చాలామందికి సందేహం వస్తుంది. అదేమిటంటే అది విధి, అది అలాగే జరగాలి అని ఉన్నటువంటి శాస్త్ర నియమము. విద్యార్థి అలాగే నేర్చుకోవాలి. నువ్వు సంపన్నుడు కదా అని చెప్పేసి మీ అమ్మగారు చక్కగా పంచభక్ష ప్రమాణాలు క్యారేజ్ వండి తేకూడదు నీకు. అంటే ఏ కుటుంబంలోనైనా వాడు, ఏ కుటుంబంలో పెరిగిన వాడైనా కూడా రాముడు కృష్ణుడు వంటి క్షత్రియులు అవతార పురుషులు కూడా గురుకులంలో చదువుకున్నటువంటి రోజుల్లో ఇదే విధంగా జీవించారు, దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే విద్యాభ్యాసంలో వాళ్ళు అలాగే పెరగాలి, అలాగే కష్టం తెలుసుకుని పెరగాలి అనేది మన శాస్త్ర నియమం. భారతీయ విద్యా విధానం ఎంత గొప్పదండి. నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, నువ్వు పేదవాడివి కావచ్చు, మీ ఇద్దరి బిడ్డలు కూడా నా గురుకులంలో చదువుకుంటూ ఉండవచ్చు. మీ ఇంట్లో మాత్రమే వాళ్ళు సంపన్నులు, వాడు పేదవాడు. కానీ మా ఇంట్లో వాళ్ళిద్దరూ ఒకటే, ఇద్దరూ కలిసి లేవాలి, కలిసి పడుకోవాలి, కలిసి స్నానం చేయాలి, ఒకే రకమైనటువంటి బట్టలు కట్టుకోవాలి, ఒకే రకమైనటువంటి భిక్షాటన చేయాలి, ఒకే రకమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఆ విధంగా శంకరులు కూడా శాస్త్ర నియమానుసారం, ఆయనకు తపశ్శక్తి ఉన్నప్పటికీ పరంపరగా వచ్చినటువంటి సంపదే చాలా ఉంది. ఆయన అసలు కనకధారాస్తవం కూడా చేయనక్కర్లేదు. అయినప్పటికీ కూడా శాస్త్ర నియమానుసారము ఆయన భిక్షాటన చేశారు. ఆవిడని అలా అనుగ్రహించాలి అని చెప్పేసి ఆవిడకి వ్రాసిపెట్టి ఉంది. శంకరులు ఆ విధంగా అమ్మవారిని ప్రార్థించాలి, శంకరులు ప్రార్థించినప్పుడే ఆవిడ కనకవర్షం కురిపించాలి అని రాసిపెట్టి ఉంది. అదే జరిగింది. ఈయన కనకధారాస్తవం చదివారండి. బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది. ఒక్క మామూలు ఉసిరికాయ ఇస్తే వేలాది బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క బంధువులు మిత్రులకి వీళ్ళందరికీ కూడా వార్త తెలిసింది. ఆ విధంగా ఫలానా ఆవిడింట్లో అట ఒక ఆయన ఎవరో వచ్చాట, 8 ఏళ్లే వయస్సు అట, అతను వచ్చి భవతి భిక్షాందేహి అన్నట్ట. ఈవిడ నా దగ్గర ఏం లేదు అని చెప్పి ఒక ఉసిరికాయ భయపడుతూ దానం చేసిందిట. ఆయన ఏదో స్తవం చదివేట, బంగారు ఉసిరికాయల వర్షం కురిసిందిట అని చెప్పి కథలుగా అందరూ చెప్పుకోవడం ప్రారంభించారండి. ఆ విధంగా శంకర భగవత్పాదాచార్యుల వారు చేసినటువంటి మొట్టమొదటి మహిమ, మొట్టమొదట మనందరికీ చూపించినటువంటి ఒక గొప్ప అద్భుత కార్యక్రమం ఆ యొక్క కనకధార, దృష్టిలో పెట్టుకోండి. ఆ తర్వాత శంకరుల యొక్క మహిమ, ఆయన ఈ విధంగా చేస్తూ ఉన్నాడు, ఈ విధంగా అంతటి శక్తిమంతుడు అని చెప్పేసి బాగా అందరికీ కూడా తెలిసిందండి. ఇంతలో మరొక ఘట్టం కూడా జరిగిందండి. ఆయన గురుకుల విద్యాభ్యాసం పూర్తయిపోయింది. తల్లి వెళ్ళి ఆ యొక్క బిడ్డని, శంకరుణ్ణి ఇంటికి తెచ్చేసుకుంది. ఇంటికి తెచ్చేసుకుని పాపం ఆవిడ అప్పటికే వృద్ధురాలు, పెద్ద ఆవిడ అయిపోయింది. బిడ్డడికి 8 ఏళ్లే కావచ్చు, తండ్రి అప్పటికే వృద్ధుడై మరణించాడు అని ఇందాక చెప్పుకున్నాం మనం. తల్లి కూడా పాపం వృద్ధురాలేనండి, ముసలావిడ. కొడుకు వచ్చేసరికి చాలా సంతోషపడింది. చాలా సంతోషపడి చక్కగా పోన్లే నాకు కొడుకు తోడుంటాడు అని చెప్పేసి చాలా సంతోషపడుతూ వచ్చింది. అప్పటి వరకు ఎవరు లేరు, ఒక్కరితే ఉండేది ఇంట్లో. మొన్నటి వరకు భర్త ఉండేవాడు, భర్త మరణించాడు. మరణించిన తర్వాత ఈవిడ ఒక్కరితే జీవిస్తూ ఉండేది. పాపం ఎంత కష్టపడిందో చూడండి. సంపద ఉంటే పనులు అయిపోవండి, కొన్ని ఉండవలసినవి ఇంకా ఉండాలి. పాపం భర్త లేని జీవితం గడుపుతూ వచ్చింది. కుమారుడు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత చక్కగా ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చి ఒకరోజు కొడుకు ఇంట్లో ఉండగా ఈవిడేం చేసింది, తల్లి స్నానం చేయడానికి అని చెప్పేసి దగ్గరలో ఉన్నటువంటి పూర్ణా నదికి వెళ్ళిందండి. వీళ్ళ ఇంటి నుండి పూర్ణా నది కొంత దూరంలో ఉంటుంది. బాగా ఎండ ఉంది, ఆకాశంలో చూస్తే సూర్యుడు భగభగా మండిపోతూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఈవిడ స్నానం చేయడానికి అని చెప్పేసి నదీ తీరానికి వెళ్ళింది. ఆ సమయంలో నది దగ్గరికి చేరడానికే చాలా కష్టపడుతూ చేరి స్నానం చేసి సొమ్మసిల్లి పడిపోయిందండి. ఆ పరిస్థితి చూసి పాపం కుమారుడికి చాలా బాధ వేసింది. నా తల్లికి ఎన్ని కష్టాలు అని చెప్పేసి అనుకుని ఈ కష్టాన్ని నేను పోగొట్టాలి అని చెప్పేసి భావించి ఏం చేశాడు, తల్లిని స్పృహ తప్పి పడిపోయినటువంటి కన్న తల్లిని తీసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. చేయవలసినటువంటి సపర్యలన్నీ చేశాడు. చక్కగా మళ్ళీ సేద తీర్చాడు. ఆవిడ విశ్రాంతిలో ఉంది. మళ్ళీ వెనక్కి వెళ్ళాడండి. వెనక్కి వెళ్ళి ఏం చేశాడట, పూర్ణా నదిని ప్రార్థన చేశాడు. నువ్వు అక్కడెక్కడో ఉండడం కాదమ్మా, దయచేసి నువ్వు మా ఇంటి ముందు నుండే ప్రవహించు. అప్పుడు కొంచెం మా అమ్మగారు
రోజు నీ వద్దకు రావడానికి ఇబ్బంది పడకుండా కొంచెం ఆవిడకు సుఖంగా ఉంటుంది అని చెప్పేసి శంకరుడు ప్రార్థించాడండి. శంకరుడు అంతటి వాడు ప్రార్థించాడని చెప్పేసి తెల్లవారి లేచి చూసేసరికి అక్కడెక్కడో ఉన్నటువంటి పూర్ణానది శంకరుడు ఇంటి ముందు నుండి పారుతూ ఉన్నది. అది శంకరుడి మహిమ. పొద్దున్న ఈవిడ లేచి చూసింది, మళ్ళీ రోజులాగానే వెళ్ళాలని చూస్తే ఇంటి ముందే ఉంది పూర్ణానది. అప్పుడు జరిగింది ఏమిటి అని చెప్పేసి కొడుకుని అడిగితే కొడుకు పూర్ణానది అనుగ్రహించింది ఈ విధంగా అని చెబితే కొడుకు యొక్క గొప్పతనం తెలుసుకుని మళ్ళీ సంతోషపడింది. ఆహా, కొడుకు అంటే వీడు కదా, ఈ విధమైనటువంటి సుఖాన్ని, ఈ విధమైనటువంటి సంతోషాన్ని తల్లిదండ్రులకు అందించేవాడు కదా అని చెప్పేసి కొడుకుని కొనియాడింది. దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పేసి కొడుకుని ఆశీర్వదించిందండి. ఆ విధంగా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎంతో గొప్పగా ఆయన మహిమలు చూపిస్తూ ఉన్నాడు. మహా విద్వాంసుడు అని చెప్పేసి లోకంలో అందరికీ కూడా తెలుస్తూ ఉండగా కేరళ రాజు అయినటువంటి రాజశేఖరుడు, ఇందాక మనం చెప్పుకున్నాను చూసారా, రాజశేఖరుడు అనే పేరు కలిగినటువంటి రాజు కేరళ దేశానికి రాజండి. ఆయనకి తెలిసింది శంకరుడట 8 ఏళ్ళో 9 ఏళ్ళో వయసుట, చూస్తే చాలా మహిమలు చేస్తూ ఉన్నట, మహాపండితుడట, యతీశ్వరుడట, అదట ఇదట. ఇంకా అప్పటికి సన్యాసం తీసుకోలేదు, కాకపోతే అంతటి గొప్పవాడట అని చెప్పేసి బాగా మాటలు విని ఆయన కూడా ఈ శంకరుణ్ణి ఆశ్రయించి ఏదైనా లబ్ధి పొందుదాం అనుకున్నాడు. నేటి రోజుల్లో కూడా మనం చూస్తేనండి, ఎవరైనా మహిమ కలిగినటువంటి ఒక సన్యాసో, ఒక స్వామీజీనో, ఒక పీఠాధిపతో ఉంటే రాజకీయ నాయకులు క్యూ కడుతూ ఉంటారు వాళ్ళ వెంట. అదేవిధంగా నాటి రోజుల్లో కూడా రాజశేఖరుడు ఒక మంత్రిని శంకరుల వద్దకు పంపించి రాజుగారి యొక్క సాష్టాంగ నమస్కారాలు మంత్రి ద్వారా తెలియజేసి శంకరుడికి సమర్పించాల్సినటువంటి అన్నీ కూడా సమర్పింపజేసి సగౌరవంగా రాజలాంఛనాలతో రాజధానికి తోడ్కొని రమ్మని చెప్పేసి రాజు కోరుకున్నాడండి. మంత్రి గారు వచ్చారు, రాజు చెప్పిన మాట చెప్పి సమర్పించవలసినవన్నీ కూడా సమర్పించి దయచేసి కేరళ రాజధానికి వచ్చి రాజశేఖరుణ్ణి ఆశీర్వదించాల్సిందిగా ఆయన కోరుతున్నాడు అని చెప్పేసి ఆ మంత్రి గారు శంకరుడికి విన్నవించుకున్నాడండి. అప్పుడు శంకరుడు అన్నాడు, లేదు, నా యొక్క విధి విధానం పద్ధతి కర్తవ్యం ఇవన్నీ కూడా నేను రాజభోగాలకు రాజ అంతఃపురాలకు వీటన్నిటికీ కూడా దూరంగా ఉంటూ కఠోరమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేను సమాజ కళ్యాణం కోసం నేను చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. నేను రాజుల వద్దకు మంత్రుల వద్దకు వచ్చినట్లయితే కనుక నా పనులకు అవన్నీ కూడా ఆటంకం అవుతాయి. కావున నేను రాజాశ్రయానికి నేను రాను, రాజు వద్దకు నేను రాను. కానీ రాజుకు నా సూచనగా ఇలా చెప్పండి, సనాతన ధర్మాన్ని కాపాడమని చెప్పండి, వర్ణాశ్రమ ధర్మాలను కాపాడమని చెప్పండి అని చెప్పేసి రాజుకు ఆయన బోధించవలసినటువంటి 4 బోధలు మంత్రి ద్వారా రాజుకు పంపించారు శంకరాచార్యులండి. మంత్రి గారు వెళ్ళి అదే విషయాన్ని రాజుకు చెప్పగా, అయితే నేనే వచ్చి శంకరుడు దర్శనం చేసుకుంటానని చెప్పేసి రాజశేఖరుడు నేరుగా వచ్చి శంకరుణ్ణి దర్శించి మళ్ళీ రాజు ఉత్తునే రారు కదండి, ఊరికే ఖాళీ చేతులతో వచ్చేసి దండం పెట్టి వెళ్ళిపోడు కదా. రాజుగారు వస్తున్నారంటే రాజు వెడలే రాజలాంఛనములతో అని చెప్పినట్లుగా ఆయన వైభవంతో ఆయన వస్తాడు. వచ్చి శంకరుడికి సమర్పించాలనుకున్నవన్నీ కూడా ఆయన తీసుకుని వచ్చాడు. ఆయన యొక్క వినయ విధేయతలు చూసి శంకరుడు కూడా చాలా సంతోషం వ్యక్తం చేసిన తరువాత రాజు శంకరులకి తాను వచ్చినటువంటి కార్యం ఏమిటో చెప్పాడు. శంకరులు అడిగారు, ఎందుకు వచ్చావయ్యా నువ్వు, రాజులు ఉత్తనే రారు కదా, ఏదో కారణం ఉంటుంది, ఏం కావాలి నీకు అని చెప్పేసి ఒక 8 ఏళ్ల బాలుడు కేరళ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి రాజశేఖరుని అడిగాడు. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పదనం అండి. 8 ఏళ్ల బాలుణ్ణి రాజశేఖరుడు రాజు వరం అడుగుతూ ఉన్నాడు. ఏమని? అయ్యా, నాకన్నీ ఉన్నాయి, నాకు లేనిది లేదు, కానీ మా దంపతులకు సంతానం లేదు, కేరళ రాజ్యానికి వారసుడు లేడు, దయచేసి వారసుడిని అనుగ్రహించండి అని చెప్పేసి కోరుకోగానే శంకరుడు తథాస్తు అని పలికి చేయవలసినటువంటి పుత్రకామేష్టి యాగ సంగతి చెప్పి, ఈ పుత్రకామేష్టి యాగం చేయండి, మీకు పుత్రుడు కలుగుతాడు అని చెప్పేసి ఆశీర్వదించాడండి శంకరుడు. ఆ విధంగా శంకరుడు యొక్క వాక్యాన్ని విని ఆయన యొక్క ఆజ్ఞానుసారం అక్కడ నుండి బయలుదేరి వెళ్ళి ఆయన పుత్రకామేష్టి యాగం చేశాడు. శంకరుల కోసమని చెప్పేసి ఆయన అనేక కానుకలు, బంగారం, వెండి, రత్నాలు, రాశులన్నీ ఇచ్చాడు.
అన్నీ ఇస్తే శంకరుడు అన్నాడు, ఇవన్నీ నాకెందుకయ్యా, నేను బ్రహ్మచారిని, నాకు ఇవన్నీ అక్కర్లేదు, ఇవన్నీ కూడా గృహస్థులకు అవసరం, నాకైతే అక్కర్లేదు, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏం లేదు, అందువల్ల ఇవి ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వు అని చెప్పేశారు ఆయన స్పష్టంగా. దాంతో ఇంకా మారు మాట ఆడకుండా ఆయన తీసుకుని వెళ్ళిపోయి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేశాడు అవన్నీ కూడాను. ఆయన వెళ్ళి పుత్రకామేష్టి యాగం చేశాడు, సంతానాన్ని కన్నాడు, చక్కగా కేరళ రాజ్యం అద్భుతంగా కొనసాగుతున్నది. ఇక్కడ మళ్ళీ శంకరుల విషయానికి వచ్చేస్తే కనుక ఆ విధంగా ఆయన పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఒక మాట అన్నాడు చూసారా, ఇది అక్కడ ముఖ్యమైనటువంటిది. అది ఇంకా తల్లికి తెలియదు. పాపం ఆర్యాంబ పుట్టినప్పటి నుంచి ఆవిడకి అన్ని కష్టాలేనండి. ఎప్పుడైతే పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిందో మొత్తం పాపం ఆవిడ కష్టాలు పడుతూనే ఉన్నది. నాకు తెలిసి ఆవిడ సాధారణ స్త్రీ ఏ విధంగా అయితే భర్తతోనూ సంతానంతోనూ సంతోషకరమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతుందో ఆ విధమైనటువంటి జీవితం ఏదీ ఆర్యామ గడపలేదు. ఎందుకోసం, ఎవరి కోసం అనంటే కనుక సమాజం కోసం, సమాజ హితం కోసం తన బిడ్డను సమాజానికి ధారపోసింది తప్ప నా కోసం నా బిడ్డ ఉండిపోవాలి అని చెప్పేసి ఆవిడ కోరుకోలేదండి. అది ఆర్యాంబ గొప్పదనం. ఇంకెలాగో బిడ్డ పెద్దవాడవుతూ ఉన్నాడు. పెద్దవాడవుతూ ఉన్నటువంటి సందర్భంలో శంకరుడికి వివాహం చేద్దాం అనుకుంది ఆవిడ పాపం. అంతే కదండి, భర్త లేడు. భర్త లేనటువంటి ఆవిడ చక్కగా కొడుకు బ్రహ్మాండంగా చూసుకుంటూ ఉన్నాడు. కోడలు కూడా వస్తే కనుక కొడుకు కోడలు ఇంట్లో ఉంటారు, వాళ్ళను చూసుకుంటూ అలాగా ఆవిడ కన్ను మూద్దాము సంతోషంగా అని చెప్పేసి ఆవిడ అనుకుంది. అదే మాట కొడుకు శంకరుడితో చెప్పిందండి. నువ్వు వివాహం చేసుకుంటే బాగుంటుంది నాన్న అని చెప్పిందండి. చెబితే వెంటనే శంకరుడు అన్నాడు, అది తప్ప ఇంకేమైనా మాట్లాడు, నువ్వు వివాహం కాకుండా నువ్వు ఏమి ఆజ్ఞాపించినా నేను చేస్తాను అని చెప్పేసి శంకరుడు అంటాడండి. అన్నప్పుడు ఆవిడ వెంటనే ఆశ్చర్యపోతుంది. ఇదేమిటి, నాకు చిన్నప్పటి నుండి కూడా అన్ని రకాలుగా నేను కష్టాలే పడుతూ వచ్చాను, ఇతనైనా పెళ్లి చేసుకుని కొంచెం భార్యతో ఉంటే కోడలు కొంచెం సపర్యలు చేస్తుంది, ఏదో చరమ జీవితమైనా నేను సుఖంగా ఉందాం అనుకుంటున్నానే అని ఆవిడ అంటుంది. తప్పే ఉంది చెప్పండి దాంట్లోనే. సహజంగా మనం భారతంలో చూసుకుంటే ఒక సందర్భంలో సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ చెబుతాడు. ఏమని అనంటే కనుక దంపతులు, గృహస్థులు, తల్లిదండ్రులు సంతానాన్ని ఎందుకు కంటారు అనంటే కనుక వాళ్లకు అవసాన దశ వచ్చినప్పుడు, వాళ్లకు అవసరమైనప్పుడు వీళ్ళు ఆదుకుంటారు. అందుకే సంతానం అనేది. వాళ్ళు ఆదుకోరు అని తెలిస్తే సంతానంతో పనే ఉందండి. వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక 50-60 ఏళ్ల తర్వాత బిడ్డలు వీళ్ళని ఆదుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది, ఆ వెసులుబాటు ఉంటుంది. అది వాళ్ళ బాధ్యత, అది సృష్టి ధర్మం. ఆ విధంగా శంకరుడు కూడా పెద్దవాడవుతాడు, పెళ్లి చేసుకుంటాడు, ఆదుకుంటాడు అని అనుకున్నటువంటి ఆర్యాంబ ఆశలు అడి ఆశలు అయిపోయాయండి. పెళ్లి చేసుకోనన్నాడు ఆయన. అది తప్ప ఇంకేమైనా మాట్లాడమన్నాడు. ఆవిడ కూడా చెప్పి చూసింది, కానీ ఈయన దాదాపుగా వేదాంతాన్ని ఈయన తల్లికి చెప్పడం జరిగింది. ఈ యొక్క భవబంధం, సంసార బంధం ఇదంతా కూడా దుఃఖమయము. మనిషి అనేటటువంటి వాడు మొట్టమొదట తన బాధలు, తన కష్టాలు, తన దుఃఖాలు తాను అనుభవిస్తూ ఉంటాడు. ఆ తర్వాత పెళ్ళయ్యేసరికి భార్య బాధలు, భార్య కష్టాలు, భార్య దుఃఖాలు, భార్యతో బాధలు, భార్యతో దుఃఖాలు, భార్యతో కష్టాలు ఇవన్నీ వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ పిల్లలు, పిల్లల బాధలు, పిల్లలతో బాధలు, పిల్లల కష్టాలు, పిల్లలతో కష్టాలు. ఈ విధంగా సంసార బంధం అనేది మనల్ని మరింత దుఃఖసాగరంలో ముంచేస్తుంది తప్ప మనల్ని దుఃఖం నుండి బయట పడవేయదు. అందువల్ల నాకు ఈ సంసారం వద్దు, నేను చేయవలసినటువంటి పనులు వేరే ఉన్నాయి, అందువల్ల నన్ను దయచేసి నువ్వు పెళ్లి చేసుకోమని అడగవద్దు అని చెప్పేసి అన్నాడండి ఆయన. సరే బిడ్డలు అన్నాడు కదా, మరో సమయం చూసి చెబుదామలే మనం అని చెప్పేసి ఆవిడ అనుకుంది. అనుకున్న తర్వాత ఇంకా ఒక సరైనటువంటి సమయం చూసి కొడుక్కి చెబితే వింటాళ్లే అని చెప్పేసి తల్లి అనుకుంది. ఎదురు చూస్తూ ఉన్నది. రోజులు గడుస్తూ ఉన్నాయండి. ఆ సందర్భంలో శంకరుణ్ణి చూడడానికి అని చెప్పేసి కొంతమంది మహర్షులు వచ్చారండి. అగస్త్యుడు, ఉపమన్యువు, దధీచి, గౌతముడు మొదలైనటువంటి మహర్షులు వచ్చారు. 5 మహర్షులు వచ్చారు. మహర్షులు వచ్చి శంకరుణ్ణి ఆశీర్వదించారు. ఆశీర్వదించి శంకరుడు తల్లికి నమస్కరించారు. అప్పుడు కాసేపు ఈ యొక్క బాలుడే, వాళ్ళతో పోలిస్తే మహర్షులతో పోలిస్తే ఈయన బాలుడే అని చెప్పాలి. ఈ బాలుడితో వాళ్ళు చాలాసేపు చర్చలు చేస్తూ ఉన్నారు. రహస్యంగా కూడా కాసేపు చర్చించారండి.
చర్చించినప్పుడు ఆవిడకి అర్థం కాలేదు, ఎవరికి ఆర్యాంబకి అర్థం కాలేదు. ఏమిటి, నా బిడ్డ చూస్తే బాలుడు, ఇంతటి గొప్ప గొప్ప లోక ప్రసిద్ధులైనటువంటి మహర్షులు వాళ్ళు, అగస్త్యుడు సామాన్యుడు కాదు, సముద్రాన్నే తాగివేసినటువంటి వాడు, గౌతముడు గోదావరిని దక్షిణ దేశానికి తీసుకుని వచ్చినటువంటి వాడు, దధీచ మహర్షి వెన్నెముకనే ఆయుధంగా తయారు చేసుకుని ఇంద్రుడు వజ్రాయుధంతో యుద్ధం చేసినటువంటి సందర్భం. ఇంత లోక ప్రసిద్ధులు ఇందాక చెప్పుకున్నటువంటి ఉపమన్యువు క్షీరసాగరాధిపతి, ఆయన సామాన్యుడు కాదు. వీళ్ళంతా కూడా నా బిడ్డను చూడడానికి వచ్చారేమిటి, నా బిడ్డ అంత గొప్పవాడా, దయచేసి నా బిడ్డ ఎవరు ఏమిటి తెలియజేయండి అని చెప్పేసి ఆ తల్లి పాపం అమాయకంగా మహర్షుల్ని అడిగిందండి. అప్పుడు అగస్త్య మహర్షి ఆర్యాంబతో చెబుతూ ఉన్నాడు, మీరిద్దరూ కూడా సంతానం లేదు అని చెప్పేసి వృషాద్రి పర్వతం మీద తపస్సు చేశారు కదా, తపస్సు చేసినటువంటి సందర్భంలో నీ భర్తకు పరమశివుడు స్వప్నంలో దర్శనమిచ్చి ఏం కావాలి కోరుకోమన్నాడు. సంతానం కావాలి అన్నాడు ఆయన. అన్న వెంటనే పరమశివుడు అన్నాడు, 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవించేటటువంటి పరమ మూర్ఖులైనటువంటి అనేక మంది పుత్రులు కావాలా, లేకపోతే అతి తక్కువ కాలం జీవించేటటువంటి కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించేటటువంటి సర్వజ్ఞుడైనటువంటి బిడ్డ కావాలా, ఈ రెండింటిలో నీకేది కావాలో కోరుకో అని చెప్పేసి అంటే ఈయన మారు మాట్లాడకుండా సర్వజ్ఞుడు గొప్పవాడు పండితుడు అయినటువంటి అల్పాయుష్కుడైనటువంటి బిడ్డ అయినా పర్వాలేదు నాకు కావాలి అని చెప్పేసి ఈయన కోరుకున్నాడు. పరమశివుడు తథాస్తు అన్నాడు. కావున ఆ యొక్క కోరిక ఏదైతే నీ భర్త కోరుకున్నాడో ఆ కోరికకు ఇష్టపడి సంతసించినటువంటి పరమశివుడు సాక్షాత్తుగా తానే నీ బిడ్డగా అవతరించాడమ్మా. ఆయన్ని మించినటువంటి సర్వజ్ఞుడు ఇంకెవరు ఉంటారు, కావున నీ కొడుకు సర్వజ్ఞుడైనటువంటి పరమశివుని అంశ అయినటువంటి నీ బిడ్డను దర్శించడానికి మేమంతా కూడా వచ్చాము అని చెప్పేసి మహర్షులు చెప్పారండి. అప్పుడు ఆవిడ చాలా సంతోషపడింది, కొడుకుని చూసుకుని చాలా సంతసించింది, పొంగిపోయింది. ఆ తర్వాత సరే అంతా బాగానే ఉంది, అన్ని విషయాలు వాళ్ళు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి. కానీ తల్లి బాధపడేటటువంటి ఒక అంశం దాంట్లో ఉందండి, ఒక అంశం ఉంది దాంట్లో. ఏమిటా అంశము అని అంటే కనుక కొడుకుకి అల్పాయుష్షు అని వాళ్ళు చెప్పారు చూసారా, ఆ అంశం విని మళ్ళీ ఈవిడ మనోవ్యథ చెందింది. ఎప్పుడూ కష్టాలు ఇందాక చెప్పుకున్నాను చూసారా, పోన్లే బిడ్డ సర్వజ్ఞుడు శివాంశ సంభూతుడు అని సంతోషపడుతూ ఉన్నటువంటి క్షణాల్లో అల్పాయుష్కుడు అని చెప్పేసి తేలింది. దాంతో పాపం అయ్యో అవునా అండి ఎంత ఆయుస్సు అని చెప్పేసి అడిగితే 32 సంవత్సరాలు, అసలైతే 8 సంవత్సరాలే. ఆ తర్వాత మరొక కారణం వల్ల 8 సంవత్సరాలు పెరుగుతుంది, మరొక సందర్భంలో మరొక 16 సంవత్సరాలు పెరిగి 32 ఏళ్ల పాటు నీ కుమారుడికి ఆయుష్ ఉంటుంది అని చెప్పేసి మహర్షులు చెప్పారండి. అది తలుచుకుని చాలా బాధపడిపోయింది. కాకపోతే ఏం చేయగలదు చెప్పండి ఆవిడ పాపం ఇంకా అక్కడి నుండి మొన్నటి వరకునేమో పెళ్లి చేసుకోనన్నాడు అని చెప్పేసి దుఃఖం, ఇప్పుడు చూస్తే పెళ్లి చేసుకోకపోతే పోయాడు అనుకుంటే అల్పాయుష్షు, ఎంతకాలం ఉంటాడో తెలియదు, 32 ఏళ్ళు అంటే చిన్న ఆయుష్ కదా అని చెప్పేసి తెగ బాధపడుతూ వచ్చిందండి. రోజులు గడుస్తూ వచ్చాయి. శంకరులు ఆలోచిస్తూ ఉన్నారు, ఉన్నదే అల్పాయుస్సు 32 ఏళ్ళు, చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. సనాతన ధర్మ పరిరక్షణకు, భారతదేశాన్ని ఉద్ధరించడం కోసం, భారతీయుల్ని ఉద్ధరించడం కోసం, హిందువుల్ని ఉద్ధరించడం కోసం ఆయన సాధించవలసినటువంటి గొప్ప పనులు చాలా ఉన్నాయి. ఇలా ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేస్తే ఎలాగా? శాస్త్రంలో ఒక మాట ఉంటుంది, కణశశ్చైవ విద్యామర్థంచ సాధయేత్, క్షణత్యాగే కుతో విద్య కణత్యాగే కుతో ధనం అన్నారండి. మనలో చాలామందికి తెలియదండి, ఇందులో యుక్త వయస్కులు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు. చాలామంది మనలో హిందువుల్లో అబ్బాయిలండి సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. క్రికెట్ మ్యాచ్లు అవుతూ ఉన్నాయంటే చాలు గంటలు వీళ్ళు టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. ఆ విధంగా గంటలు వేస్ట్ చేయడమే. ఆ గంటల్లో మనం కొత్త విషయాలు ఏం నేర్చుకోవచ్చు, కొత్త కోర్సు ఏం నేర్చుకోవచ్చు, కొత్త కోచింగ్ ఏం నేర్చుకోవచ్చు, ఏ విధంగా ఆ సమయాన్ని మన జీవితం యొక్క అభివృద్ధికి మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి హిందూ యువత ఆలోచించడం మానేసింది. ఏదైనా ఖాళీ దొరికింది అంటే చాలు వెబ్ సిరీస్ చూసేవాళ్ళు, క్రికెట్ చూసేవాళ్ళు తయారయ్యారు. కానీ శంకరులు అలా కాదండి. ఉన్నటువంటి అతి తక్కువ ఆయుస్సును నేను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి ఆయన భావించి ఇక లాభం లేదు, నేను సన్యాసం తీసుకోవాలి,
సన్యాసం తీసుకుని ఇక లోక పర్యటనకు నేను బయలుదేరి నేను చేయవలసినటువంటి పనులన్నీ చేయాలి అని చెప్పేసి ఆయన అనుకున్నాడండి. అనుకుని తల్లి వద్దకు వెళ్ళి నేను సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు ఆయన. మళ్ళీ మరొక బండరాయి వేశాడు ఆవిడ మీద. పోనీ సరే మొన్నటి వరకు పెళ్ళొద్దన్నాడు, ఆ తర్వాత అల్పాయుసన్నారు, అన్నీ భరించింది. పోనీ ఏదో నా దగ్గర అయినా ఉంటాడు పోనీ ఒక్కడు అని చెప్పేసి అనుకుంటే సన్యాసం తీసుకుంటానంటూ ఉన్నాడు. అస్సలు భరించలేకపోయింది, సహించలేకపోయింది. నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తే ఆయన వినలేదు, ఆవిడ వినలేదు. ఆవిడ కూడా ఏమంది, నేను ససేమిరా అంగీకరించను అని అంది ఆవిడ. దాంతో ఇంకా శంకరుడు పాపం చేసేది లేక తల్లి అనుమతి లేకుండా, తల్లి ఆజ్ఞ లేకుండా నేను ఈ పని చేయలేను, సన్యాసం తీసుకోలేను అని చెప్పేసి భావించి కొంతకాలం వేచి చూద్దాంలే అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. రోజులు గడుస్తూ వచ్చాయండి. ఒక రోజున పాపం శంకరుడు పూర్ణానదిలో స్నానానికి వెళ్ళాడు. పూర్ణానదిలో స్నానానికి వెళ్ళినప్పుడు స్నానం చేస్తూ ఉండగా ఒక మొసలి శంకరుణ్ణి పట్టుకుందండి, చంపి తినేయడానికి పట్టుకున్నప్పుడు అక్కడి నుంచి గట్టిగా అమ్మా అమ్మా అని చెప్పేసి ఆయన అరుస్తూ వచ్చాడు. అమ్మా అమ్మ అని చెప్పేసి అరుస్తూ ఈ మొసలి నన్ను చంపేస్తోంది, రక్షించు అని చెప్పేసి ఆయన వేడుకున్నాడు. నదిలో ఆయన అరిచినటువంటి అరుపులు ఇంట్లో ఉన్నటువంటి ఆర్యాంబకు వినిపించే పాపం ఇందాక చెప్పినట్లుగా ఇది ఇంకో దుఃఖం. పోనీ సన్యాసం తీసుకుంటానన్నాడు, వద్దంది ఈవిడ. పోన్లే అనుకుంటే అసలు సన్యాసం కూడా కాదు, మనిషినే పట్టుకుపోయేటటువంటి ప్రయత్నం, మనిషే కళ్ళ ముందు ఇంకా కనిపించకుండా పోతున్నాడే అని చెప్పేసి పాపం మరొక బాధ వచ్చింది ఆవిడకి. వచ్చి చూస్తే మొసలి నోటికి దగ్గరగా బాలశంకరుడు ఉన్నాడండి. పాపం ఆ తల్లి హృదయం ఎలా వెలవెల్లాడిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఎలాంటి ఘోరమైనటువంటి సందర్భం అది, ఎలాంటి దారుణమైనటువంటి సందర్భం. వెంటనే అప్పుడు శంకర బాధపడకు, భయపడకు, నేను ఉన్నాను అని చెప్పేసి అక్కడి నుంచి చెబుతూ ఉన్నది ఆవిడ. అంతకు మించి ఆవిడ కూడా ఏమీ చేసే పరిస్థితి లేదు. ఎవరినో ఒక ఇద్దరు ముగ్గురిని పిలుచుకుని వచ్చింది, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా బాధ, కన్నీరు కారుస్తోంది, ఏడుస్తోంది, అరుస్తోంది. ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు శంకరుడు ఒక మాట అన్నాడండి. మహర్షులు మన చెప్పారు కదా, నా ఆయుస్సు 8 సంవత్సరాలే, ఆ తర్వాత మరొక 8 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ వస్తుంది అని చెప్పేసి, అది ఈ సందర్భమే. నేను ఇప్పుడు కనుక సన్యాసం తీసేసుకుంటే ఆ జన్మ పూర్తయినట్లు అయిపోతుంది. సన్యాసం అనేది కొత్త జన్మ కాబట్టి నాకు మళ్ళీ ఆయుస్సు పెరుగుతుంది, ఈ మొసలు నన్ను వదిలిపెట్టేస్తుంది, కావున సన్యాసానికి అంగీకరించు అని చెప్పేసి శంకరుడు అంటాడు. పాపం అంటే అప్పుడు పాపం ఆ యొక్క కన్నతల్లి అంటుంది, నువ్వు సన్యాసం అయితే అయ్యావు నాయన, నువ్వు జీవించి ఉంటే చాలు నాకు అని చెప్పేసి పాపం ఆ సందర్భంలో ఒప్పుకుంటుందండి. ఒప్పుకున్న తర్వాత అక్కడికక్కడే ఆతుర సన్యాసం అంటారు. ఆ క్షణంలో అప్పటికప్పుడు తీసేసుకునేది. ఆ సన్యాసానికి కన్నతల్లి అంగీకరిస్తుంది. ఆయన సన్యస్తం మయా అని చెప్పేసి ఒక 3 సార్లు పఠించి నదిలోనే సన్యాసం తీసేసుకుంటాడు. అప్పుడు ఆయన జన్మ మారిపోయింది కదా, మానవ జన్మ నుండి ఆయన సన్యాసి జన్మకు వచ్చేశాడు. కాబట్టి ఆ మొసలి విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. ఆ విధంగా శంకరులు సన్యాసిగా మారి శంకరాచార్య అనేటటువంటి పేరు అప్పటికి వచ్చింది. సరే పోన్లే సన్యాసం తీసుకున్నా ఇంట్లోనే ఉంటాడు అనుకుంది ఆవిడ. అయితే సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి ఇంట్లో ఉండకూడదనే విషయం ఆవిడకి తెలియదు. ఇంటికి వస్తూనే సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి ఇలాగ ఇంట్లో జీవిస్తూ ఇంటి గృహస్థ సుఖాలన్నీ పొందకూడదు, కావున నేను ఇంట్లో ఉండను, దేశాటనకి వెళ్ళిపోతాను అని చెప్పేసి కొడుకు చెబుతాడు. అప్పుడు మళ్ళీ ఆవిడ బాధపడుతుంది. పాపం బాధపడి, అలా కాదు, ఈ స్థితిలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా, నన్ను చూసుకునేదెవరు, నన్ను రక్షించేదెవరు, పోషించేదెవరు అని చెప్పేసి పరిపరి విధాల ఆవిడ బాధపడుతూ వస్తుంది. అప్పుడు శంకరుడు అంటాడండి, నా తాతగారు నా తండ్రి నుండి నాకు ఏదైతే సంపద వచ్చిందో, చాలా సంపద, ఆ సంపద అంతా కూడా మన బంధువుల్లో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు నీ యోగక్షేమాలన్నీ కూడా చూసుకుంటారు. నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. నీకు అవసాన దశ వచ్చినప్పుడు కూడా వాళ్ళే కర్మక్రియలన్నీ కూడా చేస్తారు, కర్మకాండలన్నీ కూడా చేస్తారు. కావున వాళ్లకు నీ యొక్క యోగక్షేమాలు అప్పచెప్పి నేను వెళతాను అని చెప్పేసి ఈయన చెబుతాడండి. చెప్పిన తర్వాత ఆవిడ అయిష్టంగానే అంగీకరిస్తూ పాపం చేసేది లేక
చిట్ట చివరికి ఒక్క షరతు మాత్రం పాపం ఆ కన్నతల్లి పెడుతుందండి. ఇప్పటిదాకా ఆవిడ కోరుకున్నది ఏదీ జరగలేదు పాపం, చూడండి దురదృష్టం. ఇప్పుడు మాత్రం ఇంకా ఆవిడ చిట్ట చివరి కోరిక ఒకటి కోరింది. ఏమిటా కోరిక అంటే కనుక, అన్నీ నువ్వు చెప్పినట్టే నేను విన్నాను కదయ్యా, చిట్ట చివరిగా నేను కోరుకుంటాను, నేను మరణించేటటువంటి సమయంలో నువ్వు వచ్చి నువ్వే స్వయంగా నాకు అంత్యక్రియలు చేయి అని చెప్పేసి తల్లి కోరుకుందండి. నువ్వు సన్యాసివి కదా, అంత్యక్రియలు ఎలా చేస్తావని చెప్పేసి నువ్వు అనుకోవక్కర్లేదు, నువ్వు సాక్షాత్తు శివాంశ సంభూతుడు కాబట్టి నువ్వు నాకు అంత్యక్రియలు చేయవచ్చు, ఇబ్బంది లేదు అని చెప్పేసి ఆవిడ చెప్పిందండి. శంకరులు దానికి అంగీకరించారు. అంతవరకు తల్లి చెప్పిన మాటల్లో దాదాపుగా ఏది అంగీకరించలేదు, కానీ ఆ మాటకు ఆయన అంగీకరించారు. నీ అవసాన దశలో ఒక్కసారి నువ్వు నన్ను స్మరించు చాలు, నేను ఎక్కడ ఉన్నా కూడా నీ ముందు ప్రత్యక్షం అవుతాను, నేనే అంత్యక్రియలు చేస్తాను అని చెప్పేసి శంకరుడు కన్న తల్లికి మాట ఇవ్వడం జరిగిందండి. అది శంకరుల యొక్క గొప్పదనం. ఆ విధంగా శంకరులు కన్న తల్లిని విడిచిపెట్టి దేశాటనకు బయలుదేరుతూ వచ్చారండి. బయలుదేరుతూ ఆయన గురువును వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎందుకు అనంటే ఆయన ఇందాక తీసుకున్నటువంటిది ఆతుర సన్యాసం మాత్రమే. ఆతుర సన్యాసం అంటే ఒక ఎమర్జెన్సీ సన్యాసం లాంటిది, అప్పటికప్పుడు తీసేసుకునేది. కానీ ఒక గురువును ఆశ్రయించి గురుముఖంగా శాస్త్రీయంగా బ్రహ్మ విద్యను అభ్యసించి సన్యాసం తీసుకుని ఇంకా చాలా సమాజ సేవ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందువల్ల ఆయన ఏం చేశారంటే గురువును వెతుక్కుంటూ ఆయన నర్మదా నదీ తీరంలో నడుచుకుంటూ వెళుతూ ఉన్నారండి. వెళుతూ ఉండగా అక్కడ ఒక అడవి ఒకటి వచ్చింది. ఆ అడవిలోని ఈ కృష్ణాజనం అంటారు, అంటే జింక చర్మం, అలాగే నార చీరలు, కమండలు, దర్భలు, అంటే మహర్షులు నివసించేటటువంటి ప్రదేశంలాగా ఆయనకి ఒక ప్రదేశం నర్మదా నదీ తీరంలో ఆయనకు కనిపించింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది గృహస్థుల్ని ఆయన అడిగారు, ఇక్కడ గోవింద భగవత్పాదాచార్యుల వారు ఎక్కడ ఉంటారు అని చెప్పేసి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అదిగో ఫలానా గుహలో ఉంటారు ఆయన, అక్కడికి వెళ్ళండి అని చెప్పారండి. వెంటనే శంకరాచార్యులు గోవింద భగవత్పాదాచార్యుల్ని వెతుక్కుంటూ, జగద్గురువులైనటువంటి ఆదిశంకరులు తనకు గురువుగా ఒక ఆయనను వెతుక్కుంటూ వెళ్ళినటువంటి ఒక గొప్ప సందర్భం అది. ఆ గుహ వైపునకు నడుచుకుంటూ వెళ్ళారు ఆయన. ఆ గుహ లోపలికి వెళ్ళగానే ఒక అద్భుతమైనటువంటి తేజస్సుతో భస్మాన్ని ధరించి, రుద్రాక్షలు ధరించి, దివ్య తేజస్సుతో వెలుగొందుతూ పద్మాసనంలో కూర్చుని కళ్ళు మూసుకుని సమాధి స్థితిలో ధ్యానం చేసుకుంటూ ఉన్నటువంటి ఒక దివ్య పురుషుడు శంకరులకు సాక్షాత్కరించాడు. ఆ దివ్య పురుషునికి శంకరులు సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఆ దివ్య పురుషుడే గోవింద భగవత్పాదాచార్యులు, శంకర భగవత్పాదాచార్యుల వారి గురువుగారు ఆయన. ఆయనకు నమస్కరించారు. నమస్కరించిన తర్వాత కాసేపటికి మెల్లగా గోవింద భగవత్పాదులు కళ్ళు తెరిచారండి. కళ్ళు తెరిచి నువ్వెవరివి అన్నట్లుగా ఆయన చూశారు. చూసిన తర్వాత అప్పుడు శంకరాచార్యులు ఒక గొప్ప శ్లోకాలు ఉంటాయి అక్కడ, నేనెవరు అని ఆయన చెప్పేటటువంటి సమాధానంలో భాగంగా ఆ శ్లోకాలన్నీ కూడా చెబుతూ ఆయన చిదానంద రూప శివోహం అని చెప్పేసి ఆయన చెబుతాడండి. ఆ తరువాత గోవింద భగవత్పాదులు దివ్య దృష్టితో చూస్తారు ఈయన ఎవడు అని చెప్పేసి. చూసినప్పుడు అప్పుడు ఆయన చరిత్ర అంతా కూడా గోవింద పాదుల వారికి అర్థమవుతుంది, అవగతమవుతుంది. చాలా సంతోషించి నిన్ను నేను శిష్యుడిగా స్వీకరిస్తూ ఉన్నాను అని చెప్పేసి స్వీకరించి, ఇందాక మనం చెప్పుకున్నటువంటి చతుర్వేద మహావాక్యాలు, వేదాంతము, బ్రహ్మసూత్రాలు మొత్తం ఒక సన్యాసికి ఒక వ్యక్తిని బ్రహ్మజ్ఞానం వైపు నడిపించాలంటే ఏవేవైతే బోధించాలో అద్వైత సిద్ధాంతానికి సంబంధించినటువంటి సకల విద్యలను కూడా శంకర భగవత్పాదులకు గోవింద భగవత్పాదులు బోధించారండి. బోధించిన తరువాత ఒకానొక శుభ సందర్భంలో ఆయనకు శాస్త్రీయంగా సన్యాసం ఇచ్చారు. ఆ సన్యాసం ఇచ్చిన తరువాతే చిన్నప్పుడు ఆయన కేవలం శంకరుడు, ఆ తర్వాత మహిమలు చేసినప్పుడు శంకర మనీషి, ఆ తర్వాత విద్యాభ్యాసం పూర్తి చేసి పాఠాలు చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో శంకరాచార్య. ఎప్పుడైతే గోవింద భగవత్పాదాచార్యుల వద్ద శిష్యరికం తీసుకుని ఆయన వద్ద సన్యాసం తీసుకుని ఆయనకు ప్రముఖ శిష్యుడుగా మారారో అప్పుడు ఆయన
శంకర భగవత్పాదాచార్యులుగా మారారు, దృష్టిలో పెట్టుకోండి. ఆ విధంగా శంకరుడికి ఆయన సన్యాసం ఇచ్చారు. సన్యాసం ఇచ్చి గురు పరంపర గురించి కూడా తెలియజేశారండి. మన గురు పరంపర ఇది అని చెప్పేసి ఆయన చెబుతూ వచ్చాడు. మన యొక్క పరంపరకు ఆది గురువు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందండి. నారాయణుడి యొక్క కుమారుడు బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడి యొక్క కుమారుడు వశిష్ఠ మహర్షి, వశిష్ఠ మహర్షి యొక్క కుమారుడు శక్తి మహర్షి, శక్తి మహర్షి కుమారుడు పరాశర మహర్షి, పరాశర మహర్షి కుమారుడు వ్యాస మహర్షి, వ్యాస మహర్షి కుమారుడు శుక మహర్షి, శుక మహర్షి కుమారుడు శుక మహర్షి శిష్యుడు గౌడపాదాచార్యులు, గౌడపాదాచార్యుల వారి శిష్యుణ్ణి నేను, నా శిష్యుడివి నీవు. ఇదే మన యొక్క గురు పరంపర అని చెప్పేసి గురు పరంపర గురించి కూడా ఆయనకు తెలియజేసి శంకర భగవత్పాదాచార్యుల వారు చేయవలసినటువంటి తదుపరి కార్యాచరణ ఏమిటి, కర్తవ్యం ఏమిటి, ఇదంతా కూడా ఏ విధంగా ఎలా బోధించాలో అన్నీ కూడా బోధిస్తూ వచ్చారండి. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో శంకరులు చేసినటువంటి మరొక మహిమ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నర్మదా నదీ తీరంలో ఎప్పుడూ కూడా శంకరుల యొక్క గురువుగారు గోవింద భగవత్పాదులు తపస్సులో ఉండేవారు, ఎప్పుడూ సమాధిలోనే ఉంటూ ఉండేవారు. అలాంటి సందర్భంలో నర్మదా నది వరదలు వచ్చాయండి. ఒకసారి నర్మదా నదికి వరదలు వచ్చాయి. వరదలు వచ్చినటువంటి సందర్భంలో ఆ అగ్రహారాల్లో ఉండేటటువంటి వాళ్ళంతా కూడా ఇక రేపు తెల్లారుతుందా తెల్లారదా అన్నట్లుగా బిక్కు బిక్కుమంటూ జీవిస్తూ వచ్చారు. అంటే ఉప్పెన, ఒక రకమైనటువంటి ఉప్పెన వచ్చేసింది. వాళ్ళను కాపాడే నాథుడు లేడు. అందరూ కూడా బిగ్గరగా పాపం బిడ్డల్ని కుటుంబ సభ్యుల్ని పట్టుకుని రోధిస్తూ ఈ రాత్రి గడిస్తే చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అందరి ఇళ్ళు మునిగిపోతూ ఉన్నాయి. ఎవ్వరికి ఉండడానికి ఆశ్రయం లేదు, ఆహారం లేదు, ఏమీ లేదు, అసలు ఆయుష్యే లేదు. రేపు తెల్లారుతుందో లేదో తెలియదు. అలాంటి సందర్భంలో కొంతమంది వచ్చి శంకరుణ్ణి ఏదైనా చేయమని వేడుకుంటారు. వేడుకున్నప్పుడు శంకరాచార్యుల వారు ఏం చేస్తారండి, ఆయన యొక్క కమండలు తీసుకుని నర్మదా నది వద్దకు వెళతారు. ఆ కమండలను అభిమంత్రించి నర్మదా నది దగ్గర ఇలా పెడతారు. పెట్టిన వెంటనే ఉప్పెన వరద అయినటువంటి ఆ యొక్క నర్మదా నది నీరైతే ఏదైతే ఉందో ఆ నీరంతా కూడా శంకరుల యొక్క కమండలు లోపలికి వచ్చేస్తుందండి. అగస్త్యుడు సముద్రాన్ని త్రాగినట్లుగా శంకరులు తన కమండలు ద్వారా నర్మదా నది ఉప్పెనను స్వీకరించి ఆ యొక్క ప్రజలందరినీ కూడా కాపాడి ఉద్ధరిస్తాడు ఆయన. ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప తపస్సు, ఎంత గొప్ప మహిమ. ఆ విధంగా ఉప్పెన నుండి వాళ్ళందరినీ కూడా కాపాడినటువంటి శంకరుల్ని సాక్షాత్తు దైవాంశ సంభూతుడిగా వాళ్ళందరూ కూడా స్తుతించడం ప్రారంభించారు, గౌరవించడం ప్రారంభించారు. సమాధి నుండి బయటకు వచ్చినటువంటి గురువుగారు శంకరులు చేసినటువంటి ఈ అంశం గురించి తెలుసుకుని, ఈ మహిమ గురించి తెలుసుకుని చాలా సంతోషపడ్డారు. సంతోషపడి దగ్గరికి పిలిచారు. దగ్గరికి పిలిచి నీకు ఒక విషయం చెబుతాను అన్నారు. ఏమిటది అని అంటే కనుక ఒకానొక సందర్భంలో నైమిషారణ్యంలో సత్రయాగం జరుగుతూ ఉన్నది. సత్రయాగం జరుగుతూ ఉండగా వ్యాస మహర్షి అక్కడికి వచ్చాడు. వచ్చి ఆయన రచించినటువంటి అనేక గ్రంథాల గురించి, అక్కడ ఉన్నటువంటి మహర్షుల గురించి, అందరి గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ సభలో నేను ఉన్నాను అని చెప్తూ ఉన్నారు గోవింద భగవత్పాదులు. ఆ సభలో నేను ఉన్నాను. వ్యాస మహర్షితో అప్పుడు నేను అన్నాను, అయ్యా మీరు వేద విభాగం చేశారు, పురాణాలు రచించారు, భారతం రచించారు, ఇంకా గొప్ప గొప్ప గ్రంథాలు చాలా లోకానికి అందించారు, బ్రహ్మసూత్రాలను కూడా మీరు అందించారు. కానీ ఈ బ్రహ్మసూత్రాలను అర్థం చేసుకునేటటువంటి స్థితిలో నేటి మానవులు లేరు. ఈ బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాయండి దయచేసి అని చెప్పేసి వ్యాస మహర్షినే స్వయంగా గోవింద భగవత్పాదులు అడిగారండి. అడిగితే అప్పుడు వ్యాసుడు చెప్పినటువంటి మాట ఏమిటట, ఈ బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసేది నేను కాదు, భవిష్యత్తులో ఒక ఆయన వస్తాడు, ఆయన భాష్యం రాస్తాడు. ఆయన నీ శిష్యుడే, నీ వద్దకే వస్తాడు, ఆయనే ఈ యొక్క బ్రహ్మసూత్రాలకు భాష్యం రాస్తాడు అని చెప్పేసి నువ్వు ఎలా తెలుసుకుంటావు అని అంటే కనుక నర్మదా నది ఉప్పొంగినటువంటి సందర్భంలో తన కమండలు చేత ఆ నర్మదా నదిని ఎవరైతే నియంత్రిస్తాడో అతనే బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయడానికి సమర్థుడు, దృష్టిలో పెట్టుకో అని చెప్పేసి వ్యాస మహర్షి చెప్పాడు. నువ్వు ఈ పని చేసి చూపించావు కదా, కావున నువ్వే బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయాలి.
ఈ యొక్క అద్భుతాన్ని ప్రజలందరూ చూశారు, నేను చూశాను సమాధిలో ఉండి. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటి అని అంటే కనుక ఇది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో సన్యాసులు యతీశ్వరులు వీళ్ళందరూ కూడా ఒక చోటనే ఉండిపోతారు, ఎక్కడా తిరగరు. ఒక చోటనే చాతుర్మాస్యం రూపంలో 1-2 మాసాల పాటు ఉండిపోయి అక్కడి స్థానిక ప్రజలను ఉద్ధరిస్తూ ఉంటారు. కావున నువ్వు నీ యొక్క మొట్టమొదటి చాతుర్మాస్య వ్రతం కాశీలో చేయాలి. నువ్వు కాశీలో నివసిస్తూ బ్రహ్మసూత్రాలకు భాష్యం రాస్తూ నువ్వు చాతుర్మాస్యాన్ని అక్కడ వెళ్ళదియ్యి, అక్కడ నీకు జరగవలసినవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పేసి శంకరుల్ని ఆదేశించి శంకరులకు సెలవు ఇప్పించి ఆయన కాశీ నగరానికి పంపిస్తారండి. అక్కడితో శంకర భగవత్పాదాచార్యుల యొక్క గురుకుల వాసం పూర్తయిపోతుంది. ఆయన కాశీకి వెళతారు. అక్కడ చక్కగా ఆయన గంగా తీరంలో నివసిస్తూ చాలామంది శిష్యులు వస్తూ ఉండేవారు. వచ్చి ఆయన దగ్గర 4 మంచి మాటలు నేర్చుకోవడానికి ఉబలాట పడుతూ ఉండేవారు. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన చక్కగా నిరాశపరచకుండా వాళ్లకు 4 మంచి మాటలు చెప్పి పంపిస్తూ ఉండేవారు. ఆ సందర్భంలో సనందుడు అని ఒక శిష్యుడు వచ్చాడండి. శంకరాచార్యులకు శాశ్వత శిష్యుడు, మొట్టమొదటి శాశ్వత శిష్యుడు సనందుడే. ఆయనకే తరువాత రోజుల్లో పద్మపాదుడు అని చెప్పేసి పేరు వస్తుంది. ఆయన అసలు పేరు సనందుడు, దృష్టిలో పెట్టుకోండి. సనందుడు వచ్చి శంకరుల్ని ఆశ్రయించి బ్రహ్మ విద్యను బ్రహ్మోపదేశాన్ని చేయమని చెప్పేసి కోరుకుంటాడు. ఆ సనందుడి యొక్క మాట తీరు చూసి చాలా సంతోషించి, నీ మాట తీరే నువ్వేమిటో చెబుతోంది, నిన్ను నేను ఇంకా వేరే పరీక్షించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి శంకరులు ఆ సనందుడిని శిష్యుడిగా స్వీకరించి చక్కగా గొప్ప గొప్ప బ్రహ్మ విద్యను బోధిస్తూ ఉంటాడండి. ఆ తరువాత రోజులు గడుస్తూ ఉంటాయి. సనందుడితో పాటుగా వామదేవాది శిష్యులు కూడా కొంతమంది శంకరుల వద్దకు వచ్చి శంకరుల యొక్క శిష్యగణం కాస్త బాగానే పెరుగుతుంది. ఏ విధంగా అయితే పళ్ళతోనూ పూలతోనూ చెట్లు శోభిస్తూ ఉంటాయో, ఏ విధంగా అయితే దూడలు పెయ్యులు మొదలైనటువంటి సంతతితో గోవులు శోభిస్తూ ఉంటాయో, ఏ విధంగా ఆకాశంలో నక్షత్రాలతో చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడో, కిరణాలతో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడో, శంకరులు తన శిష్యులతో కాశీనగరంలో గంగా తీరంలో ప్రకాశిస్తూ ఉంటాడండి. అద్భుతమైనటువంటి ఘట్టం ఇది. ఆ సందర్భంలోనండి ఒక అద్భుతం జరుగుతుంది. ఈ అద్భుతంతో నేటి యొక్క ఉపన్యాసాన్ని నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఇది అందరికీ కూడా కళ్ళు తెరిపించేటటువంటి ఒక ఘట్టం. మధ్యాహ్న కాలం అవుతుంది. గంగా స్నానం కోసం ఆయన శిష్యుల్ని తీసుకుని శంకరాచార్యులు వెళుతూ ఉంటారు. యతీశ్వరులండి సన్యాసులు 3 పూటలా స్నానం చేస్తారు. బ్రహ్మచారి 1 పూట స్నానం చేయాలి, గృహస్థు 2 పూటల స్నానం చేయాలి, సన్యాసి 3 పూటల స్నానం చేయాలి. ఆ విధంగా మధ్యాహ్న స్నానానికి శంకరులు బయలుదేరుతారండి. బయలుదేరి శిష్యులతో పాటు వెళుతూ ఉంటారు. వెళుతుంటే ఒక చండాలుడు, ఒక ఆయన, చండాలుడు అని అంటే అది జాతివాచకం అనుకుంటారు చాలామంది, అది ఏదో ఒక జాతి ఉంది అని చెప్పేసి. అలా కాదు, ఒక 4 కుక్కల్ని వేసుకుని, అంటే తినకూడనటువంటి కుక్క మాంసంతో సహా కొన్ని మాంసాలు తినేటటువంటి వాళ్లకు చండాలులు అని పేరు. అదేమి జాతివాచకం కాదు, అది ఒక జాతి కానే కాదు. నేడు మనం చూసుకుంటే చైనా వాళ్ళన్నీ తింటారు, కావున చైనా వాళ్ళందరూ కూడా చండాలులు అని చెప్పాలి మనం. ఆ విధంగా చండాలుడు ఒక ఆయన కొన్ని కుక్కల్ని ముందు వేసుకుని వస్తూ ఉంటాడండి. శంకరులకి ఎదురుగా వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటే శంకరాచార్యులే స్వయంగా అడ్డు తప్పుకో అని చెప్పేసి అంటారండి. అన్నప్పుడు ఆయన అంటాడు, నువ్వు అడ్డు తప్పుకోమంటున్నది ఎవరిని? నా దేహాన్న, నా ఆత్మన? దేహం అంటావా? అందరిది పాంచభౌతిక దేహమే. నీ దేహానికి నా దేహానికి తేడా లేదు. ఏ దేహాన్ని నువ్వు అడ్డు తప్పుకోమంటూ ఉన్నావు? లేదు, ఆత్మను అడ్డు తప్పుకోమంటూ ఉన్నావా? అందరిలోనూ ఉన్నటువంటి ఆత్మ ఒకటే, ఆత్మ యందు కూడా భేదం లేదు కదా. కావున దేనిని అడ్డు తప్పుకోమంటున్నావు? మరింత స్పష్టంగా చెప్పు అని చెప్పేసి ఆ చండాలుడు వేదాంత పరిభాషలో ఆయనను ప్రశ్నిస్తాడండి. ప్రశ్నించినప్పుడు వెంటనే శంకరులకు అర్థమైపోతుంది, ఈయన సామాన్యుడు కాదు, ఈయన ఎవడో ఆత్మజ్ఞానిలాగా ఉన్నాడే అని చెప్పేసి ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ఆయన సామాన్యుడు కాదని అర్థమవుతుంది. ఆయన సాక్షాత్తు పరమశివుడని ఆయనకి ఇంకా అర్థం కాదు అప్పటికి. ఈయన సామాన్యుడు కాదని అర్థమవుతుంది. సామాన్యుడు కాదనుకుని ఈయన ఎవరైనప్పటికీ కూడా నాకే ఉపదేశం చేశాడు, నాకే ఈయన ఆ గొప్ప మాటల్ని బోధించాడు, కావున ఈయన కూడా నాకు గురువే. చండాలోస్తు సతుద్విజోస్తు
గురురిత్యేషా మనీషా మమ అని చెప్పేసి ఆయన మనీషా పంచకం అని చెప్పేసి 5 శ్లోకాలు అద్భుతంగా ఆయన గానం చేసి ఆ చండాలుడి రూపంలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానికి శంకరులు సాష్టాంగ నమస్కారం చేస్తారండి. ఇది భారతదేశంలో అంటరానితనం అనేది ఎక్కడా లేదు. జ్ఞానంతోనే గౌరవిస్తారు, అంతేకాని దేనితోనూ గౌరవించరు. నీకు జ్ఞానం ఉంటే నిన్ను గౌరవిస్తావు, నాకు జ్ఞానం ఉంటే నన్ను గౌరవిస్తారు. ఇదే ఆయన చేసి చూపించారు. ఇప్పుడు శంకరాచార్యులు ఎందుకు అడ్డు తప్పుకోమని అన్నారు? ఆయనకు మరి తెలియాలి కదా. ఆయన సాక్షాత్తు శివాంశ అని మనం చెబుతూ ఉన్నాం కదా. మరి ఆయనకు ఎదురుగా వచ్చినటువంటిది ఆయన సామాన్యుడు కాదని చెప్పి తెలియలేదా? లేదా ఆయనలో ఇంకా భేదభావం పోలేదా అని అంటే కనుక ఆయనకు భేదభావం లేదు. కాకపోతే ఎదుటి వ్యక్తికి భేదభావం ఉంటే అది చూపించాలి కదా. ఇప్పుడు సాధారణంగా లోకంలో ఆత్మజ్ఞానులు ఉంటారు. ఎదుటివాడు కూడా ఆత్మజ్ఞాని అయినప్పుడు మాత్రమే వీళ్ళు ఆత్మజ్ఞానిలాగా వాళ్ళ వద్ద ప్రవర్తిస్తూ ఉంటారు. ఎదుటి వాళ్లకు అలాంటి జ్ఞానం లేదనుకోండి, మనకి మాత్రమే ఆత్మజ్ఞానం ఉందనుకోండి, నేను ఆత్మజ్ఞానిని, నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటే, నువ్వు నేను ఒకటే అనుకుంటే ఇతనెవడరా పిచ్చోడు అనుకుంటారు లోకంలో. ఎందుకోనంటే అవతల వాళ్ళకు కూడా ఆ యొక్క జ్ఞానం ఉండాలి. నాలో ఉన్నటువంటి ఆత్మ ఆయనలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అనేటటువంటి అనుభవ సిద్ధమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని ఇద్దరూ కలిగి ఉంటే కనుక, ఎదుటి వ్యక్తికి కూడా అదే విధమైనటువంటి ఆత్మజ్ఞానం ఉంటే కనుక శంకరులు ఆ విధంగా ప్రవర్తిస్తారు. శంకరులు అదే సమాధానం ఇస్తారు అక్కడ. నువ్వు కూడా నాలాగే ఆత్మజ్ఞానమని నేను అనుకోలేదయ్యా, నువ్వు కూడా ఏ విధమైనటువంటి భేదభావము లేనటువంటి ఆత్మజ్ఞానివి అని తెలిసి ఉంటే కనుక నేను తప్పుకోమనేవాడిని కాదు, ఇప్పుడు తెలిసింది కదా అని చెప్పేసి శంకరులు అంటారండి. అప్పుడు వెంటనే ఆయన చండాల రూపాన్ని విడిచిపెట్టి సాక్షాత్తుగా కాశీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు అక్కడ. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. ఆ విధంగా శంకరులకు భవిష్యత్ దర్శనం చేయడం కోసం, భవిష్యత్ కార్యాచరణ చేయడం కోసం, శంకరుల్ని మరింత అభివృద్ధి వైపు పయనింపజేయడం కోసం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడు అక్కడకు విచ్చేసి ఆ విధంగా అనుగ్రహిస్తాడు. ఆ ఘట్టంతో శంకర భగవత్పాదాచార్యుల వారు వారి జీవితంలో మరొక్క మెట్టు ఎక్కుతారు. గొప్ప స్థానానికి వారు పయనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇంతటితో నేటి ప్రసంగాన్ని మనం పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకర భగవత్పాదాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారాలు. శృంగేరి పీఠాధిపతులైనటువంటి జగద్గురు భారతీ తీర్థస్వామి వారికి నమస్కారాలు. 4 ఆమ్నాయ పీఠాధిపతులకు కూడా సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ మంగళం మహతో స్వస్తి.